తెలుగు పాపులర్ టీవీ. తెలుగు పాపులర్ టీవీని, తెలుగు పాపులర్ యూట్యూబ్ ఛానల్ని, తెలుగు పాపులర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. చాలా పెద్ద సినిమాల్లో నటించారు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ఇప్పుడు హీరోగా కూడా రాణిస్తున్నారు. ఆయనే దిలీప్ కుమార్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏంటి పెద్ద అందగత్వం టెక్క? అది నేను అప్పుడు చేశాను కాదు, ఇప్పుడు కొట్టావు హిట్ ఏమా. సేమ్ తెలుగులో హల్లు ఒత్తులు పోకుండా కామాలతో సహా అదే ఉంది అక్కడ. రవితేజ గారిలాగా కరెక్ట్గా ఇలా కూర్చుంటే లడ్డు పడే టైం పడుతుంది. ఎందుకెర్ర కృష్ణ గారు, ఎందుకెర్ర చిరంజీవి గారు అన్నారు. ఇప్పుడు దూకితే రాజమౌళి గారు అని చెప్పాను. నాకు ఇంకో డైరెక్టర్ అంటే కూడా బాగా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు. ఒక హిట్ కొట్టడం, రెండో హిట్కి ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. ఇంట్లో కూర్చుంటాడు అంటాడు. అప్పుడు ఏంటంటే అంటిల్ అన్లెస్ నాకు అనిపించింది ఏంటంటే సక్సెస్ అవ్వకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదండి. ఆ ప్యానింగ్ అయినప్పుడు ఈ ప్రొఫైల్లో నా నోరు లెగిసి నర్వ్ అంతా కనిపిస్తుంది. ఇక్కడ సంవత్సరాల నుంచి నానా అన్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ అండి నాకు యాక్చువల్గా చాలా గొడవ అయిపోయింది నాతో, డ్యాన్స్ మాస్టర్కి నాకు. హలో అండి దిలీప్ కుమార్ గారు. నమస్కారం అండి. తెలుగు పాపులర్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా చిరంజీవి గారి చాలా సినిమాల్లో నటించారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. నాకు యాక్చువల్లీ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో. చిన్నప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్తోనే సినిమాలోకి వచ్చానని కూడా చెప్పొచ్చు. 93లో వచ్చినప్పుడు కూడా అంతగా చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు, అదే దానికి ముందు చిరంజీవి గారితో చేయకముందు చాలా సినిమాలు చేస్తూ వచ్చినప్పుడు సడన్గా నాకు అంజనా ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చింది. మంచి రోల్ చిరంజీవి గారితో కాంబినేషన్ అని చెప్పేసి. సో ఇంకా ఏముంది, ఇంకా గురువు గారితో ఛాన్స్ రావడం అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. చిన్న క్యారెక్టర్, చిన్న రోల్ చేశాను, కానీ మంచి రోల్. అది ఇప్పటికీ అందరికీ ఆ రోల్ వల్ల, నా రోల్ వల్ల సినిమాలో ఒక ట్విస్ట్ అయ్యి ఇలా. సో ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. ఆయనతోటి చిరంజీవి గారు చిన్నప్పుడైనా ఆయన కాంబినేషన్ అయినా బాగున్నారా, స్నేహం కోసం, అన్నయ్య, డాడీ, ఇంకా లైన్గా గీతాజ్ కానివ్వండి, అంజనా కానివ్వండి పర్మనెంట్ అయిపోయాను. ఇంక వయసు పెరుగుతున్నప్పుడు అవాయిడ్ చేశారు వాళ్ళు కూడా, ఎందుకంటే ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే బాగోదు కదా అనేసి. నన్ను యాక్చువల్గా ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదండి, మా అమ్మ నాన్నగారు తప్ప. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు వచ్చినప్పుడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటే భాస్కర్ అని ఒక ఆయన ఉన్నారు ఫిలిం నగర్లో ఉన్నప్పుడు. ఆయనే ఫస్ట్ నన్ను పిలిచి ఎవరు ఏంటని కనుక్కొని అన్నపూర్ణ పంపించారు. నెంబర్ 1 ఓపెనింగ్ అప్పుడు. సూపర్ స్టార్ కృష్ణ గారు, సౌందర్య గారు ఓపెనింగ్. రోల్స్ కోసం ట్రై చేస్తున్నారు కదా, అందులో తమ్ముడి క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి చెప్పారండి. చిన్నప్పుడు కృష్ణ గారు తమ్ముడి క్యారెక్టర్. సో ఆయనని ఎప్పుడు నేను మర్చిపోను, డెఫినెట్గా మర్చిపోను. ఆఫ్టర్ మై మామ్ అండ్ డాడ్ నేను ఆయన్ని బాగా గుర్తుపెట్టుకుంటాను. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో లేరు, ఆయన ఊరు వెళ్ళిపోయారు, ఆయన పనిలో ఉన్నారు. బట్ స్టిల్ ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చాక మొట్టమొదటి తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన ఒక్కడే నాకు. మాది యాక్చువల్గా గుంటూరు. సో గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాము. కేవలం సినిమాల కోసమే వచ్చాము అనమాట. ఎందుకంటే మాకు ఇన్ఫ్యాక్ట్ ఎవరు తెలియదు, ఎలా ఏంటి ఎవరు తెలియదు. ఒక హౌస్ లేదు, ఏమీ తెలీదు, షెల్టర్ లేదు, ఏం లేదు. ఎలా, ఎందుకంటే మా నాన్నగారు ఈజ్ జస్ట్ నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఎలా అనుకున్న టైంలో మేము గుంటూరు నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ అండి, డాన్స్ బాగా చేస్తాను, కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటా అని చెప్పి అందరూ అనేవాళ్ళు. సినిమాల్లోకి వెళ్తే బాగుంటుంది కదా, చాలా చిన్నపిల్లలు ఉన్నాయి, 5 సంవత్సరాలు అలా ఉంటాయి. నేను అలా తీసుకొని మా మదర్ ఫాదర్ హైదరాబాద్ రావటం, కాకతాళీయంగా కొంతమందిని కలవటం, వాళ్ళ ద్వారా నేను ఇలా ఓపెనింగ్ జరుగుతుందని అన్నపూర్ణ నెంబర్ 1 ఓపెనింగ్కి వెళ్ళటం. అక్కడ నన్ను లోపలికి వెళ్ళటానికి చాలా టైం పట్టింది మాకు. అప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, కో డైరెక్టర్ కుర్రా రంగారావు గారు చూసి, మీ అబ్బాయి అయితే బాగుంటాడు. అప్పటికే నాతో పాటు ఇంకో 3 చైల్డ్ ఆర్టిస్టులు వచ్చారు. నేను ఇంకా ఫస్ట్ సినిమా అది. మిగతా వచ్చిన 3 చాలా అప్పటికే ఫేమస్ అయిన వాళ్ళు, ఇండస్ట్రీలో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు. బట్ వాళ్ళని కాదనుకొని నాకు ఇచ్చారు ఆ సినిమా. సో నా నెంబర్ 1 సినిమా కెరియర్ నా నెంబర్ 1తోనే స్టార్ట్ అయింది. మీరు హీరోగా చేశారు. కొంతమందికి ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్లకు మూవీస్లో హీరోగా ఛాన్సెస్లో తక్కువ ఉంటాయి. మీకు ఎలా ఛాన్స్ వచ్చిందండి? యాక్చువల్గా నాకు కూడా రాలేదండి. నేను జయం సినిమా తర్వాత ఆ ఏజ్ దాటేసి హీరో అని అనుకున్నప్పుడు మా నాన్నగారి ఫ్రెండ్స్ అందరూ ముందుకొచ్చి సినిమా చేద్దాం, మేము అందరం డబ్బులు పెడతాము అనేసి వాళ్ళందరూ సిండికేట్గా ఏర్పడి
అందరూ ఒక 10 to 15 పీపుల్ కలిసి చేసిన సినిమా. యాక్చువల్గా అది సినిమా ఆడలేదు, ఫ్లాప్ పక్కన పెడితే. నాకు కూడా ఎవరు ఇవ్వలేదు, నేను క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీ అది. ఆ ఆపర్చునిటీ ఏమైందంటే నాకు ఆ ఆపర్చునిటీ ఓకే దిలీప్, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ దిలీప్ హీరోగా టర్న్ అయ్యాడు. సరే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ పడదు. ఈ అబ్బాయి ఓకే చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు కాబట్టి యాక్టింగ్ చేస్తాడు, బాగా చేస్తాడు, డ్యాన్స్లే చేస్తాడు అని. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కానివ్వండి, లేదా వేరే పరభాషల్లో వచ్చిన సినిమాలు కానివ్వండి, ఆ సినిమా బేస్ చేసుకొని నాకు వచ్చినాయని నేను ఎప్పటికీ ఫీల్ అవుతుంటానండి. సో సినిమా ఫ్లాప్ అయినా నేను వేస్ట్ అవ్వలేదు ఆ సినిమా ద్వారా అనేది నాకు ఒక చిన్న కాన్ఫిడెంట్ అండి. ఎందుకంటే హీరో అనేవాడిని హీరో అనే పిలుస్తారు. వన్స్ అది ఫ్లాప్ అయినా హిట్ అయినా కెరియర్ స్టార్ట్ అయింది అంటే డెఫినెట్గా కదా ఫ్లాప్ అయింది సినిమా, డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అంటే నా కెరియర్లో నాకు ఏదైనా ఒక నచ్చని చెత్త సినిమా ఉందంటే అది నా ఫస్ట్ సినిమా అని ఓపెన్గా చెప్తున్నాను. అంతే తప్ప ఆడేసింది బాగా ఆడేసింది ఇవన్నీ వేస్ట్. సో డెఫినెట్గా సినిమా ఆడలేదు, రీజన్స్ ఏవైనా కానివ్వండి. కాకపోతే నాకేంటంటే ఆ సినిమాలో నేను హీరో అయ్యాను, ఎవరో వచ్చేసి డబ్బులు పెట్టి పాపం సినిమా చేశారు అంటే నేను హీరో అవ్వగలుగుతాను, నా చిన్న కాన్ఫిడెంట్ ఇచ్చింది. దాన్ని ఆ బూస్ట్తోనే నేను ఇప్పటికీ. ఓకే అండి, మరి మీ ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయిందని మీరే అన్నారు. అయితే ఆ సిచ్యువేషన్లో మీరు బాధపడ్డారా, లేదంటే ఫెయిల్యూర్ అనేది కామన్, సక్సెస్ ఎప్పుడైనా వస్తుంది అని ఆ ఆలోచనతో మీరు ముందడుగు వేశారా? డెఫినెట్గా బాధ ఉంటుందండి. లాగే ఉన్న కోపం మీద కొడితే ఎంత బాధ ఉంటుందో ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా బాధేసింది. ఏంటంటే అందరూ వచ్చి పాపం సినిమా తీశారు, ఏదో ఆ క్రేజ్ ఉంది, జయం తర్వాత వస్తుంది సినిమా, జయంలో నాకు మంచి పేరు వచ్చింది, అప్పుడు బాగా మంచి వేడిగా ఉంది, వస్తుంది అనుకున్నాం. కానీ దాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను యాక్చువల్లీ. అంటే మేబీ అవగాహన రాహిత్యం అవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి, కారణాలు ఒక దర్శకుడిని ఎంచుకోవడంలో కానివ్వండి, కథ ఎంచుకోవడంలో కానివ్వండి, సినిమా తీసే విధానంలో కానివ్వండి. నేను ఎప్పటి నుంచో సినిమాలో ఉన్నా హీరో అయ్యి కథ ఎంచుకోవడం వేరు. బికాస్ నాలెడ్జ్ లేదు అప్పుడు, ఏం తెలీదు సినిమా గురించి. ఏదో మళ్ళీ నేను ఆ డైరెక్టర్ని ఏదో బ్లేమ్ చేసినట్టు ఉంటుంది, ఆ డైరెక్టర్ని తప్పు పట్టినట్టు కాకుండా సరే అతను ఏదో చేశాడు, అది ఏంటంటే చాలా బాధేసింది యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ మూవీలో వేరే ఒక పెద్ద యాక్టర్ తోటి నాకు గొడవైంది. వాళ్ళ ప్రొడక్షన్కి మా ప్రొడక్షన్, మా వాళ్ళ ప్రొడక్షన్కి ఏదో మేము కాపీ చేసాము ఒక సాంగ్ అని చెప్పేసి ఏదో సంథింగ్ చాలా పెద్ద ఇష్యూ కూడా అయింది. దాంతో మా సినిమా ఆల్మోస్ట్ 6 to 8 months ఆపేశారు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఆగిపోయింది సినిమా. మళ్ళీ ఆ తర్వాత బతిమలాడుకొని అది చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి ఒక హైప్లో స్టార్ట్ అయిన సినిమా ఫైనల్గా అదిగో ఇదిగో అని ఒక 1.5 year 2 years అనుకోండి ఆల్మోస్ట్ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇది ఒకవేళ నేను కనుక కొత్తగా అప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన వాడిని అయితే సరే అది మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి జనాలు ఒక రకంగా అయిపోతున్నారు, అలా అయిపోయేవాడినేమో. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసేసాను, కెమెరా నాకు కొత్త కాదు, నటించడం కొత్త కాదు, లేకపోతే పెద్ద పెద్ద హీరోస్తో పనిచేస్తున్నాను. నేను బిజియెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ని చిన్నప్పటి నుంచి. ఒక రోజులో 3 కాల్ షీట్స్ వెళ్ళిన రోజులు కూడా నేను ఉన్నాయి. కాకపోతే అనిపించింది ఓహో బ్యాక్గ్రౌండ్ లేకపోతే అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే హీరో అవుతారని ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్కి హీరోకి సంబంధం లేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏమవుతుందంటే లాంచింగ్ బాగుంటుంది. నాకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి నాకు లాంచింగ్ బాగా ఏమంటారు, ఒక ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ నోడికి ఏంటంటే మంచి సిమెంట్ వేస్తారు, మంచి సిమెంట్ ఫ్లోరింగ్ తోటి కాస్ట్లీగా ఉంటుంది, స్మూత్గా దిగిపోతుంది ఫ్లైట్, లేదా స్మూత్గా టేక్ ఆఫ్ అయిపోతుంది. నాలాంటి వాడికి ఏంటంటే నాకున్న ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతే. కంకర్లో దిగాల్సి వస్తుంది బండి, ఫ్లైట్ ఏమవుతుంది, టైర్లు పంచర్ అయిపోతాయి, డ్యామేజ్లు అయిపోతాయి, దాన్ని మళ్ళీ సర్వీసింగ్ పంపించి దాన్ని లోటుపాట్లు చూసుకొని ఇంత తతంగా ఉంటుంది. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు పెద్దగా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సినిమాలు హిట్లు అవుతున్నాయి అంటే అవి ఫ్లాప్లు అవుతున్నాయి. కాకపోతే వాళ్ళ లాంచింగ్ ప్రాపర్గా ఉంటుంది. ఆ బూస్ట్ ఎలా అంటే ఒక బీభత్సమైన బూస్ట్ ఇచ్చేస్తారు. అప్పుడు నేను ఆ 2004, 2005 మేబీ నేను ఇవ్వలేకపోయాను, బికాజ్ అప్పుడు అంత మీడియా లేదు. నా మూవీకి ఒక గొడవ జరిగింది, సరే మాది తప్పైనా వాళ్ళది తప్పైనా వాట్ ఎవర్. అప్పుడు కనుక ఇప్పుడున్న మీడియా ఉంటే బ్రేకింగ్ న్యూస్లు పడి సినిమా కనీసం ఒక 4-5 రోజులు కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు మీడియా లేవు, ఛానల్స్ లేవు, ఏమీ లేవు. 2003లో స్టార్ట్ చేశాను సినిమా, 2004 ఎండింగ్ 5లో రిలీజ్ అయింది. మీడియా లేదు, ఏం తెలియదు. కింద ప్రాబ్లం వచ్చిందంటే ఇలా 4 గోడల మధ్య సాల్వ్ చేసుకోవడం తప్ప మీడియాలకు ఎక్కటాలు ఏం లేవు. సో
మేబీ అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు కాంట్రవర్సీ ఉంటేనే అది యూట్యూబ్ వీడియో అయినా సరే లేకపోతే సినిమా అయినా సరే వెళ్ళి పొలమని చూసేస్తున్నారు. సో అలా ఉంటుంది. సో డెఫినెట్గా బిగ్ డిసప్పాయింట్మెంట్, చాలా బిగ్ డిసప్పాయింట్మెంట్ నాకు. కాకపోతే ఏమంటే దాని నుంచి నేను ఇమీడియట్గా సినిమా మనకి కొత్త కాదు కాబట్టి దట్స్ ఓకే, జరుగుతుంటాయి, సక్సెస్ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఒక 2 నెలల్లో బయటకు వచ్చాను అనుకుంటా, 2-3 నెలల్లో. ఓకేనండి, మీరు జయం మూవీలో తేజ గారి డైరెక్షన్లో యాక్ట్ చేశారు. అయితే ఒక రూమర్ ఉంది, తేజ గారు ఆర్టిస్ట్లని కొడతారు అని, అది నిజమేనా? అబ్సల్యూట్లీ నిజం, అది కొట్టేస్తారు ఆయన, ఎవరైనా సరే కొడతారు ఆయన. కథ ఆయనకంత అవకాశం దొరకలేదు నా దగ్గర. ఎందుకంటే నేను అప్పటికే చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన కోడైరెక్టర్ ఆనంద్ అంకుల్ ఉన్నారు, ఆయన నాతో భలే మావి మూవీ కూడా చేశారు, చాలా సీనియర్ కోడైరెక్టర్. ఆయన చేసి చెప్పించారు, బాబు వాడిని కొంచెం తగ్గించమని చెప్పరా బాబు, వద్దని చెప్పి కొంచెం తగ్గించమని. అప్పుడు నేను చేసి చూపించేవాడిని, సార్ ఇంత ఓకేనా మీకు, ఎంత కావాలి మీకు చెప్పండి. ఇంకా ఆయనకి ఏముంటుంది అవకాశం మనల్ని కొట్టడానికి. అంటే బేసిక్గా ఏంటంటే నాకు వన్స్ నేను కెమెరా ఇన్ ఫ్రంట్ ఉంటే నేను వేరేగా ఉంటాను. బయట ఒక ఇంటర్వ్యూలో కానివ్వండి, లేకపోతే బయట ఏదో చాలా కామింగ్ కాదు, కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటాను. బట్ వన్స్ నేను మేకప్ వేసుకొని నేను నా రోల్లో దిగిపోయానంటే నేను డిఫరెంట్ ఉంటాను అనమాట. సో అదే జయంలో కూడా జరిగింది. ఆయనకి తేజ గారి పాపం నిజంగా అంత అవకాశం దొరకలేదు యాక్చువల్గా. ఇన్ఫ్యాక్ట్ షూటింగ్లోనే కాదు, డబ్బింగ్ కూడా నేను సింగిల్ టేక్లో చెప్పేస్తాను. బికాజ్ నాకు డబ్బింగ్ బాగా చిన్నప్పటి నుంచి చాలామంది చైల్డ్ ఆర్టిస్టులకి కూడా చెప్పాను నేను. ఒకేసారి 4-5 వేరియేషన్స్లో కూడా చెప్పాను గొంతులు మార్చి. సో నాకు చిన్నప్పటి నుంచి అది ఇట్స్ ఆల్ బై గాడ్ గిఫ్ట్ అనో వాట్ ఎవర్, ఐ డోంట్ నో, తెలుసు. సో డబ్బింగ్ కూడా జస్ట్ నేను వెళ్ళి అలా నాకు 6 నిమిషాలు క్యారెక్టర్ ఉంటుంది జయం గోపిచంద్ గారు చిన్నప్పుడు. కరెక్ట్గా అరగంటలో మొత్తం అసలు ఏం లేదు, అక్కడికి వెళ్ళటమే లేటు, రామనాయుడు గారి స్టూడియోకి వెళ్ళటమే లేటు. చెప్పేసి తప్పని బయట వచ్చారు. ఆయన తర్వాత చూసి చెప్పారంట కోరైటర్ అంకుల్కి అందరికీ, వీడు ఏం మంచి బాబు, వీడు అడిగి ఎక్కడ వర్డ్ స్ట్రెస్ చేయాలో కూడా బాగా తెలుసు, ఏంటి పెద్ద అందగత్వం టెక్కా, అది వాళ్ళు ఏం చెప్పలా, నాకు తెలుసు ఎక్కడ స్ట్రెస్ చేస్తే ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆ టెక్కా అనే డైలాగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఫేమస్ అయింది. నేను బయటికి వెళ్తే చాలామంది అన్నారు, ఏందన్నా సుజాతని పెళ్ళి చేసుకుంటారు, ఏం పెద్ద టెక్ అని మస్తున్నావు నా, చాలామంది అన్నారు అన్నమాట. సో వాళ్ళు రాసిన డైలాగులకి నేను ఎక్కడ దాన్ని ఉచ్చరిస్తే బాగుంటుంది అని. సో డెఫినెట్గా డబ్బింగ్లో కానివ్వండి, లేకపోతే లొకేషన్ సీన్ చేసేటప్పుడు కానివ్వండి, నేను అంత అవకాశం ఇవ్వను. ఒకవేళ నేను ఏదైనా సరిగ్గా చేయకపోతే నేను మా దర్శకులను అడుగుతాను, సార్ మీకు ఇది ఓకేనా సార్, మీకు కాకపోతే ఇంకా నేను ఎలా చేస్తానో నేను చూపిస్తాను, నేను ఫస్ట్ చేసి చూపిస్తాను, వాళ్ళు మానిటర్ చేస్తాం, రిహార్సల్ చేస్తాం కదా, చాలరా బాబు కొంచెం తగ్గించరా బాబు అంటారు. సరే ఓకే సార్, మీకు ఎంత కావాలంటే అంత సార్. సో ఇలా అయిపోయింది. కానీ నా విషయంలో నేను చేసినప్పుడు ఆయన దగ్గర డెఫినెట్గా కొట్టటాలు తిట్టటాలు ఇవన్నీ, ఇక్కడ ఆయన కూడా తెలుసు వీడు సీనియర్ యాక్టర్, చిన్నప్పటి నుంచి చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే నువ్వు ఎలా చేస్తావు చేసి చూపించి, నేను నీకు చెప్పక్కర్లేదు, నువ్వు ఎలా చేస్తావు చేసి చూపించు అనేవారు, అన్నారు ఆ మాట. నేను చేసి చూపించేవాడిని, చాలా బాబు కాకపోతే కొంచెం తగ్గించు, వద్దేరా బాబు, మీ చైల్డ్ ఆర్టిస్ట్తో ప్రాబ్లం ఏంటంటే ఒకటి చెప్తే 100 చేస్తారు, ఓవర్ చేస్తారు అంటారు, బేసిక్గా చెప్తున్నాను. సో నవ్వుకొని సరే సార్ ఓకే మీకు ఎంత కావాలో అంతే చేస్తాను. ఏంటి పెద్ద అందగత్వం టెక్కా, అది అలా ఉంటుంది కదే ఇంటర్వ్యూలో కదండి, మరీ గట్టి చెప్తే అంటే మరీ ఆ సినిమాలో చెప్పేసినట్టు ఆ ఫోర్స్లో, అందుకే లైట్గా కొంచెం చిన్న ఇచ్చాను. సో ఇది చాలా ఫేమస్ అయింది యాక్చువల్లీ. నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డంతో మాడుతున్నావు, నేను చేసుకుంటా అంటాడు. అంటే ఆ స్లాంగ్ కూడా చాలా ఓవరాల్గా నాకు ఆయన పాపం తేజ గారు బాగా ఫ్రీడమ్ ఇచ్చారంటే. క్లాస్ రూమ్లో సీను ఆ దమ్ము కొట్టి సిగరెట్లు తాగేసి క్లాస్ రూమ్లోకి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నువ్వు ఎంత రగ్డ్గా చేస్తే అంత బాగుంటుంది. ఆ రగ్నెస్ కూడా నిన్ను చూశాక గోపిచంద్ని తలుచుకుంటారు. నువ్వు ఎలా అయితే చేస్తావో, ఓహో ఈ అబ్బాయి పెద్ద అయితే ఇలా ఉంటాడా, అప్పుడు నేను వన్స్ డైలాగ్స్ నేను తీసేసుకొని నువ్వు నన్ను చేసుకునేదంటే అడ్డంత మాట్లాడితే ఇలా ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ రఫ్గా దాంతో లెన్స్ పెడతారు, కళ్ళకి లెన్స్ పెట్టినప్పుడు ఇంకా ఓవర్ రగ్డ్ అయిపోయింది. బై గాడ్ గ్రేస్ దేవుడి దయ వల్ల
ఆడియన్స్ అందరికీ బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. అందరికీ ఇప్పటికీ గుర్తున్న రోల్ అది. నిజం చెప్పాలంటే ఇక్కడే కాదు, తమిళ్ కూడా నేనే చేశాను. తమిళ్ కూడా పిలిపించారు నన్ను. అక్కడ ఎవరు దొరకలేదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే ఎవరినో పెట్టుకుందాం అనుకున్నారు, వాళ్ళకి దొరకలా. మళ్ళీ ఎడిటర్ మోహన్ సార్ నాకే ఫోన్ చేసి, బాబు నువ్వు ఎంత తీసుకుంటావు అమ్మా? సార్ మీరు పెద్దవాళ్ళు, పెద్ద బ్యానర్, నేను ఆల్రెడీ మీ బ్యానర్లో మనసిచ్చి చూడు అనే సినిమా చేశాను అడే నవీన్ గారితో చేశాను సార్. మీ దగ్గర నేను ఎంత తీసుకుంటాను, నాకు అంత స్టేజ్ రాలేదు సార్. మా నాన్నగారు అన్నారు, మా వాడికి అంత ఇంకా స్టేజ్ రాలేదు సార్, మీ ముందు వాడు చిన్న పిల్లవాడు, మీ ఆశీర్వాదాలు ఉండాలి, మీరు ఎంత ఇస్తే అంత ఇవ్వండి, టికెట్స్ వేస్తున్నాను, బాబుని పంపించండి. వెళ్ళాను సార్. ఒక 4 to 5 days షూటింగ్, తిరుపతి, చెన్నై, అంతే. నాకు అప్పుడు యాక్చువల్గా తమిళ్ అస్సలు రాదు తమిళ్. డైలాగ్స్ నేనేం చేశానంటే, సినిమా నాకు వస్తుందని నాకు బాగా కాన్ఫిడెంట్. నాకు ఓకే కాకముందే నేను మా వన్ ఆఫ్ ద చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక ఫ్రెండ్ ద్వారా నేను తెలుగు ట్రాన్స్లేట్ చేయించేసుకున్నాను. ఇప్పుడు రే అందరూ వినండి, సుజాత నాకు కాబోయే పిల్లం, దీంతో ఏం మగాడు మాట్లాడినా దాని పక్కన కూర్చుని ఒక్కొక్కటి కాళ్ళు చేతులు ఎరక్కొడేస్తానంటాడు. ఇదే డైలాగ్ని తమిళ్ తెలిసిన ఒక అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూర్చోపెట్టుకొని నేను రాసుకున్నా. என்னடி பெரிய ஆளுக்குன்னு திமிரில் பேசுறியா, டே எல்லோரும் கேட்டுக்கங்க, இந்த சுஜாத்தை நான் கட்டிக்கு போகிற பொண்ணு கூட யாராவது பேசினாலும் சரி, பக்கத்தில் உட்காந்தாலும் సరే కయ్యో కాళ్ళు వడచిడు. ఇదెల్లా సారీ నాకు తమిళ్ వచ్చేస్తుంది ఇప్పుడు, అంతా నాకు అప్పుడు వచ్చేది కాదు. ఇది రాసుకొని ఇలా పేపర్లో నేను రాసుకొని బయాట్ చేసి కూర్చున్నా. నాకు తెలుసు ఖచ్చితంగా నన్నే పిలుస్తారని నాకు కాన్ఫిడెంట్, పక్కా కాన్ఫిడెంట్. కరెక్ట్ కాల్ వచ్చింది. నేను విన్నాను జయం చేస్తున్నారంటే అక్కడ నీ గురించి అది డిస్కషన్ వచ్చిందని అక్కడ తెలిసిన వాళ్ళు చెప్పారు. బట్ వేరే వాళ్ళ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి ఎందుకు పిలిపించడం, మెడ్రాస్కి చెన్నైకి వద్దనుకున్నారు అనేసి అన్నారు. కానీ నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఖచ్చితంగా పిలుస్తారు, కనెక్ట్ అయి ఉంటుంది వాళ్ళకు కూడా, నా లుక్స్ కనెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే గోపీచంద్ గారు లుక్స్ కనెక్ట్ అయి ఉంటుంది అని ఒక చిన్న కాన్ఫిడెంట్తో వాళ్ళు పిలిచినా పిలవకపోయినా తమిళ్ నేర్చుకున్నట్టు ఉంటుంది అని మొత్తం నా ఈచ్ బై ఎవ్రీ డైలాగ్ మొత్తం ప్రాక్టీస్ చేసి కూర్చున్నా. సెట్కి వచ్చింది, సెట్కి వెళ్ళి వాళ్ళు డైలాగ్ పేపర్ ఇస్తున్నారు. డైలాగ్ పేపర్ ఇస్తే ఏంట్రా బాబు అంటే, సేమ్ తెలుగులో హల్లు ఒత్తులు పోకుండా కామాలతో సహా అదే ఉంది అక్కడ డైలాగ్. ఇంక నేను బయాట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నాలెడ్జ్ చేసుకుని వెళ్ళిపోయా. వెళ్ళంగా ఒకటే టేక్ చేశాను. వాళ్ళందరూ ఎలా తెలుగు నీకు తమిళ రాదు కదా సార్, మీరు నన్ను పిలవకముందే నేను తెలుగులో నాకు తెలిసిన ఆయన ఉన్నాడు రాజ్ కుమార్ అని, ఆయన ద్వారా నేను రాసుకొని నేను ప్రాక్టీస్ కూడా చేసేసాను సార్. వాళ్ళు అన్నారు, మోహన్ సార్ బాబు ఈ ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు మంచి హీరో అవుతావు బాబు, ఈ మాత్రం డెడికేషన్ ఉంటే ఇది ఇలాగే కంటిన్యూ చేసుకో, కళ్ళు నెత్తికెక్కించుకోకుండా ఆ రోజు అన్నారు గురువుగారు ఎడిటర్ మోహన్ సార్. డెఫినెట్గా సార్. సో అలా సింగిల్ టేక్లో. కానీ నేను ఆ సినిమా డబ్బింగ్ చెప్పలేకపోయాను, ఎందుకంటే నాకు ఇప్పుడు తమిళ్ బాగొచ్చు, తమిళ్ చాలా బాగొచ్చు, రాయటం చదవడం కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడు లేదు, రాదు. డబ్బింగ్ చెప్తే తెలిసిపోతుంది, ఒక తెలుగు అబ్బాయి తమిళ్లో డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తే తెలీదు, తెలుగు అబ్బాయి చెప్తున్నాడని తెలియదు, అంత బాగా నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ మాట్లాడి. ఆ డబ్బింగ్ ఒక్కటి మిస్ చేశాను, కానీ డబ్బింగ్ నచ్చలేదు నాకు ఆ సినిమా. ఎందుకంటే నేను చాలా రగ్గడ్గా చెప్తా, నా వాయిస్ బేస్గా ఉంటుంది, ఓవర్ ఇదిగా ఉంటుంది నాది, రగ్గడ్ ఎక్స్ప్రెషన్స్. అక్కడ డబ్బింగ్ థియేటర్లో వెళ్ళేసరికి నేను సినిమా చూసినప్పుడు నాకు అంత అనిపించలా. ಎಲ್ಲರೂ కేటికంగానే ఒక అంటే కెమెరా ఇక్కడ ఉంటుంది, ఇలా బిట్ ప్రొఫైల్లో ఉంటుంది, నేను అటు ఇటు టర్న్ అవుతూ ప్యానింగ్ అవుతూ నా బాడీ ప్యాన్ అవుతూ నేను చెప్తుంటా. కెమెరా ఇలా ఉంటుంది అనుకోండి, అటు ఇటు ప్యాన్ అవుతూ చెప్తా. ఆ ప్యానింగ్ అయినప్పుడు ఈ ప్రొఫైల్లో నా నోరు లెగిసి నర్వ్ అంతా కనిపిస్తుంది. అక్కడ డబ్బింగ్లో నాకు అది ఒక్కటే బాగా బాధేసింది. అబ్బా నేను ఆ రోజు అనుకున్నా, ఏ భాషలోకి పోయినా ఏ భాషలోకి వెళ్ళినా ఆ భాష మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే మన హీరోయిన్స్ కాదు, టప్మని ఏదో ఒక వచ్చిరా అని చెప్పేస్తే కుదరదు. వాళ్ళు డబ్బింగ్ చెప్పకపోయినా పర్లేదు, బికాస్ వాళ్ళకి కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఒక హీరోగా నేను తమిళ్లో సినిమా చేస్తున్నాను అనుకోండి, నేను కూడా అక్కడ పత్తత్త అంటే చండాలా ఉంటుంది. బాబు ఈయన ఎవరో పక్కూరు నుంచి వచ్చాడు, మనోడు కాదులని పంపించేస్తారు ప్యాకప్ చేసి. అందుకని ఆ రోజు డిసైడ్ అయింది ఏంటంటే, నేను తమిళ్ నేర్చుకోవాలి, నాకు రావాలి. అప్పుడు తమిళ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇప్పుడు చెన్నైలో ఉంటున్నాను, చాలా వరకు తమిళ్ మూవీస్ చేస్తాను. మొన్న వచ్చాను 2 days బ్యాక్, సారీ ఈరోజు వచ్చాను. నాకు మా అమ్మతో మాట్లాడుతుంటే కూడా నాకు నోటికి తమిళ్ వస్తుంది, ఉండి 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 సడన్గా తమిళ్ వస్తుంది. అంటే ఏంటంటే ఆ లాంగ్వేజ్ మీద నాకు ఎట్లైనా పట్టు, ఆ స్లాంగ్లు నేర్చుకోవాలని. మనకు ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఎలా ఉంటుంది, రాయలసీమ స్లాంగ్ ఎలా ఉంటుంది,
తర్వాత తూర్పుగోదావరి ఈ జిల్లాల స్లాంగ్ ఎలా ఉంటుంది, అక్కడ కూడా మధురై స్లాంగ్, పాండీ స్లాంగ్ అవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎందుకంటే డబ్బింగ్లో ఒకవేళ ఏదైనా సెట్లో నేను తప్పు చేసిన డైలాగులో డబ్బింగ్లో డబ్బింగ్లో కనుక మిస్ చేసామంటే మనకి ఇంకో ఛాన్స్ దొరకదు. ఇంకా మనంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆడియన్స్ పట్టేస్తారు, ఆడియన్స్ చాలా ఈజీగా పట్టేస్తారు. ఎక్కడ ఎక్స్ప్రెషన్ డౌన్ అయినా రే వీడికి రాలేదురా బాబు, ఇగో దీనికి రాలేదురా బాబు, పట్టేస్తారు చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు మనకంటే మంచి యాక్టర్స్, వాళ్ళు మేబీ స్క్రీన్ మీద రాకపోవచ్చు కానీ మనల్ని చూసి మన పర్ఫార్మెన్స్ చూసి ఇమీడియట్గా జడ్జ్ చేసేస్తారు వాళ్ళు. సో వాళ్ళని తన్ని మనం పైకి వెళ్ళలేం, కిందే ఉండాలి వాళ్ళ కింద. సో డెఫినెట్గా వాళ్ళకి ఎక్కడ దొరకకూడదు అనేది నా యొక్క ఇది. ఒక యాక్టర్ అనేవాడు దొరకకూడదు, దొరికితే అయిపోయాను, దొరకకూడదు అనేది. సో మళ్ళా చాలా బాగా చెప్పారండి డైలాగ్. అయితే మీరు నటించిన తమిళ సినిమాల గురించి చెప్పండి. నేను ఆల్రెడీ చేస్తానండి. నేను 2006లో చెన్నై వెళ్ళానండి. ఇక్కడ ఫ్లాప్ అయిన సినిమాని అక్కడ తీసుకెళ్ళాను నేను, నా తెలుగులో ఫస్ట్ సినిమా. ఎవరు సపోర్ట్ లేకుండా నేను ఒక్కనే కూర్చొని నేనే ఎడిటింగ్ చేయించుకొని నేనే డబ్బింగ్లు చెప్పించుకొని ఎవరు కోఆపరేట్ చేయలే నాకు. ఎలాగోలా ఏదో 10 థియేటర్లో నాకు తెలుసు, బట్ సమ్హౌ ఏదో ఒకటి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆ సినిమా ఆడియోకి జయం రవి, జయం హీరో, జయం డైరెక్టర్, తమిళ జయం డైరెక్టర్ అందరిని తీసుకొచ్చాను నేను. సరే అది హీరోగా కూడా కాదు, ఏదో డబ్బింగ్ మూవీ తీసుకెళ్ళి నేను ఏదో అక్కడ మ్యాజిక్ చేసి రిలీజ్ చేస్తున్నాను. పక్కన పెడితే 2007-8 నుంచి హౌస్ తీసుకొని నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశానండి. తమిళ్లో, చెన్నైలో అసలు తమిళ్ కళాచారం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఒక జాలరివాడు ఎలా మాట్లాడతాడు, ఒక మార్కెట్లో ఉండే ఇంకొక అతను ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ ఒక చిన్న ఒక మేస్త్రి, ఆ మేస్త్రి ఎలా మాట్లాడతాడు, ఒక గొప్పోడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేయడానికి నాకు 3 సంవత్సరాలు పట్టిందండి. డైలీ నేను కర్చీఫ్ కట్టుకోవటం, ఎందుకంటే ఎండ తట్టుకోలేం. ఇంటి దగ్గర బస్సు ఎక్కి చెన్నై మొత్తం తిరిగేవాడిని. ఆ బస్సులో ప్రతి వ్యక్తిని అబ్జర్వ్ చేసేవాడిని నేను. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారు, అసలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్లు ఎలా ఉంటాయి, అసలు తమిళ్ ఏంటి, ఎలా మాట్లాడతారు, ఎలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుంది, ఇవన్నీ నాకు అబ్జర్వ్ చేయడానికి 2-3 సంవత్సరాలు పట్టిందండి. అన్నీ అబ్జర్వ్ చేసి నాకు నేను టైం కేటాయించుకొని అప్పుడు మయ్యం కొండిన ఒక మూవీ, కొత్త డైరెక్టర్, అది చేశాను. అది కూడా బ్రేకులు అవుతూ అదవుతూ డిస్కోలు అవుతూ ఏదో గొడవలు, ఓకే సరే. బట్ పగడై అని ఒక మూవీ చేశాను రీసెంట్గా, ఒక 1.5 years 2 years బ్యాక్. పెద్ద డైరెక్టర్ సూర్య అండ్ జ్యోతిక, తెలుగులో పేరలగన్, తమిళ్లో పేరలగన్, ఇక్కడ సుందరాంగుడు ఆ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, మలయాళం డైరెక్టర్. ఆ డైరెక్టర్తో నాకు ఛాన్స్ వచ్చింది. పగడై చాలా మంచి బడ్జెట్ మూవీ. అది ఒక సినిమా కంప్లీట్గా ఒక సినిమాలా చేసి రిలీజ్ చేశారు. ఇట్ వెంట్ అబోవ్ యావరేజ్, కామెడీ, కంప్లీట్ కామెడీ. అలాగే ఇంకొక సినిమా మయ్యం కొండెన్ అనేది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది. ఇంకొక మూవీ స్టార్ట్ అయింది, ఇప్పుడు అండర్ షూట్లో ఉంది, ఇంకా పేరు పెట్టలేదు. వన్ డైరెక్టర్ చెప్పాక అవన్నీ రివీల్ చేస్తాను. అలాగే ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో తమిళ్లో డిస్కషన్స్లో ఉన్నాయి. సో హోప్ఫుల్లీ అవి ఈ డిమానిటైజేషన్ వల్ల కొంచెం స్లో అయింది వర్క్. హోప్ఫుల్లీ జూన్ జూలై నుంచి ఆ మూవీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఏ మూవీ చేసినా తెలుగు తమిళ్ చేస్తున్నారు, ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుగులో తెలుసున్నాను కాబట్టి, తమిళ్లో కూడా హీరోగా చేస్తున్నాను కాబట్టి. ఎందుకంటే నేను తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు నిజం చెప్పాలంటే జయం నేను వాడుకున్నాను. జయంలో ఆ అబ్బాయి హీరోగా అని వేస్తే ఇప్పటికీ చాలామంది ఆ క్యారెక్టర్ని మర్చిపోలేకపోతున్నారు. జయం, నేను మొన్న ఈ మధ్య ఒక క్యాబ్లో ట్రావెల్ అవుతుంటే చెన్నైలో, ఆ క్యాబ్ అతను సార్ మీరు అది సినిమా అని మాట్లాడి, అతను క్యాబ్లో నుంచి ట్రాఫిక్లో నుంచి బయటికి పక్కకు పెట్టి బండి చేపట్టుకొని వదలట్లేదు. సార్ నేను ఆ సినిమా చూశాను సార్, ఒక 30 సార్లు చూసాను సార్, నా జీవితంలో అంత ఇష్టమైన సినిమా, మీ రోల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్, మీతో ఒక సెల్ఫీ సార్ అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. భాషలో సరే, తెలుగులో ఎవరైనా అడిగారంటే సరే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి ఏదో అడుగుతారు, పక్కన పెడితే భాష పెద్ద సినిమాలు కూడా చేయలేదు నేను అక్కడ, ఏదో జయం చేశాను అంతే. ఆ తర్వాత హీరోగా చేస్తున్నాను, పెద్ద ఫేమస్ కూడా కాదు మనం. ఒక వ్యక్తి ఇలా వచ్చి అడిగినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఓహో ఓకే, అంటే ఏంటంటే దేవుడు చిన్న హింట్ ఇస్తున్నాడు, బాబు రాజా నువ్వు వెళ్ళమ్మా, అక్కడ కూడా నీకు ఉంది విషయం, నువ్వు ఏదో డిసప్పాయింట్లు అయిపోయి ఇలాంటి అవ్వకు, ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది అని చెప్పి చిన్న గేమ్ ఆడుతున్నాడు.
ఆ గేమ్ ఏంటంటే చిన్న పేషెన్స్తో కూడిన గేమ్ ఉంటుంది అది. సో ఎందుకంటే సక్సెస్ అంత ఈజీగా రాదు ఏ మంచికి. దట్టు నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్, నేను ఇండస్ట్రీకి వచ్చి 23 years అయింది. అందరినీ చూసేసాను, సినిమా అంటే బాగా తెలుసు. నా ఎక్స్పీరియన్స్లో నన్ను కనుక ఎవరన్నా అడిగితే, నేను మొన్న మధ్య ఒక యాక్టర్ని ఎవరినో కలిసి, ఒక అబ్బాయి, కొత్త అబ్బాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్న దిలీప్ అన్న, నేను 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తానన్నా, ఏం రావట్లేదన్నా. అసలు ఒకటే చెప్పా అబ్బాయికి, బాబు ఈ ఇండస్ట్రీలో రాత్రికి రాత్రి ఏమీ జరగదు. రాత్రికి పడుకుంటే నిద్ర తప్ప ఏమీ రాదు. ఇంకా నిద్ర వస్తుంది పడుకుంటే, పొద్దున్న లేచి నీ పనులు కార్యక్రమాలు నువ్వు చేసుకోవాలి. ఇది నిద్ర తప్ప రాత్రికి రాత్రి ఇంకేమీ జరగదు. సక్సెస్ అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. నిజంగా ఇండస్ట్రీలో సక్సెస్ అంత ఈజీగా వస్తే 5 లక్షలు 10 లక్షలు ఉన్న ప్రతివాడు హీరో అయిపోవచ్చు. ఇక్కడ టఫెస్ట్ థింగ్ కాబట్టే ఇందులోకి రావడానికి జంకుతారు. ఎవరు జంకుతారు? టాలెంట్ లేని వాళ్ళు జంకుతారు. టాలెంట్ లేని వాళ్ళు కూడా వస్తున్నారు. ఒకరోజు ఆడుతున్నాయి, అరపూట ఆడుతున్నాయి సినిమాలు. ఎందుకంటే వాళ్ళని స్క్రీన్ మీద 10 నిమిషాలు చూడలేము. ఆ రివ్యూలు దారుణంగా రాస్తారు, చాలా దారుణం. ఎలా అంటే అది చదివితే ఛీ అనిపిస్తుంది అనమాట, ఎందుకు వచ్చాం అనిపిస్తుంది, అలా రాస్తారు. దీని బదులు పేషెన్స్గా ఉండి సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నీ పని నువ్వు కరెక్ట్గా చేసి, ఆడియన్స్ ఈ అబ్బాయి బాగా చేశాడు, సినిమా బాగాలేదు అంతే అని అనిపించుకుంటే, రవితేజ గారిలాగా కరెక్ట్గా ఇలా కూర్చుంటే లడ్డు పడే టైం పడుతుంది. మనం రాలేదేంటి బా, మనం ఈ సంవత్సరాల నుంచి ఉన్నాం, మనం రాలేదేంటి, ఎవరెవరు వచ్చేస్తున్నారు, వాళ్ళు సక్సెస్ పడుతున్నాయి, వీళ్ళు సక్సెస్ పడుతున్నాయి అని చేతులు తీసేసి ఊరెళ్ళిపోయి అనుకోండి, ఆ టైంలో వదులుతాడు లడ్డు. అక్కడ మన ప్లేస్లో ఇంకొకటి వచ్చి కూర్చుని లడ్డు పట్టుకుని తింటుంటాడు. సో ఏంటంటే ద మోస్ట్ థింగ్ పేషెన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలా సహనాలు, చాలా ఓపికలు ఉండాలి. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటాలు, ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందిని చూశాను. నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కాబట్టి చెప్తున్నా. అదే నేను నిన్న బస్సు ఎక్కి ఈరోజు హైదరాబాద్లో దిగి ఏదో సినిమా చేస్తున్నాను అనుకోండి, నేను చెప్పినా ఎవరు వినరు. బాబు నువ్వు చెప్పేది ఏంటమ్మా, నేను చాలా చూసామమ్మా, పెద్ద అవసరం లేదమ్మా నీ మాట్లాడారు. ఆల్రెడీ మనం ఉన్నాము, మనల్ని చిన్నప్పటి నుంచి చూసి ఉన్నారు అని ఒక ఇదితో చెప్తాను. ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏది జరగదు ఒక్క రోజులో, ఏది జరగదు ఒక నెలలో జరగదు. కొంతమంది ఏమంటారంటే ఈ ఆగస్ట్ కల్లా టార్గెట్ భయ్యా కొట్టేయాలి, హిట్ అవ్వదు, అలా పెట్టుకుంటే అసలు అవ్వదు. వచ్చిన సినిమా కూడా వెనక్కి వెళ్తాయి. ఎగ్జాంపుల్ చెప్తా. సో ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఈ ఇండస్ట్రీలో అదేదో చిన్న సినిమాగా చేస్తారు 5Dలో, అదే పెద్ద హిట్టే కూర్చుంటారు. సో ఏది ఎప్పుడు ఎలా ఎక్కుతుంది అనేది అది జనాల చేతుల్లో ఉంటుంది. ప్రాపర్గా మనం అనుకుంటాం ప్రాపర్ సినిమా చేయాలి, ప్రాపర్గా చేస్తేనే కరెక్ట్. అందరూ కష్టపడి చేస్తారు, అందరూ మంచి కథనే చేస్తారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏమవుద్ది, సినిమా చూసినప్పుడు అది ఎక్కడో మిస్ అవుతుంది. అది పెద్ద డైరెక్టర్ అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, లేదా నాలాంటి చిన్న హీరో అవనివ్వండి, నాలాంటి చిన్న యాక్టర్ అవనివ్వండి, ఎవరైనా సరే. సో అది మన చేతిలో లేదు. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే ఇదే మెయిన్. సో లాట్ ఆఫ్ పేషెన్స్ డెఫినెట్గా ఉండాలి. మరి ఇందులో ఈ ఇంటర్వ్యూ కనుక ఎవరైనా యాక్టర్స్, ఆస్పైరింగ్ యాక్టర్స్ కనుక చూస్తూ ఉంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో మరీ నాకేదో తెలుసని మీరు నన్ను తిట్టుకోకండి, ఏదో తెలిసినంత కొంతలో చెప్తాను మీకు. ఏదో నేను పెద్ద సీనియర్లా చెప్పేస్తున్నాను అనుకోకండి. సో ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ అంతే. జస్ట్ వాంట్ షేర్ విత్ యూ గైస్. సో దిలీప్ గారు, మరి ఇప్పటి వరకు మూవీస్ గురించే చెప్పుకున్నాం, ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి. ఫ్యామిలీ, నాన్నగారు, మా అమ్మగారు, నాకు ఒక చెల్లి ఉంది. నిజం చెప్పాలంటే నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో నా ఏజ్లో, ఆ ఏజ్ నుంచి ఇప్పటి వరకు నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు హీరోగా. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఒప్పుకొని తీరాలి. ఏదో ఇంటర్వ్యూలో నేను వేస్ట్, అవన్నీ డైలాగులు వేస్ట్. నేను ఇంకా సక్సెస్ అవ్వాలా హీరోగా. సరే తమిళ వెళ్తున్నా, మలయాళం వెళ్తున్నా, చేస్తున్నాను కానీ యావరేజ్ల దగ్గర ఆగిపోతున్నాయి, అక్కడ ఆగిపోతున్నాయి, కానీ హిట్ పడలా. స్టిల్ మా ఇంట్లో 1993 అక్టోబర్ 21 నేను మొట్టమొదటిసారిగా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉన్నారో టిల్ డేట్ అలాగే ఉన్నారు. మా ఇంట్లో మా నాన్నగారు, ఆయన అసలు డిఫరెంట్ టైప్. ఆయన ఎంత డిఫరెంట్ టైప్ అంటే, నాకు యాక్చువల్లీ తమిళ్లో 3 సినిమాలు డిస్కషన్ జరుగుతున్నాయి.
ఒక సినిమా కుదరలేదు, సెట్ అవ్వలేదు. అది ఇంటర్వ్యూలో చెప్తే బాగోదు, కారణాలు ఏవైనా కానీ, కథలు కానివ్వండి, వాట్ ఎవర్. మా నాన్నగారు ఏ టైప్ అంటే, వచ్చిందా ఓకే, రాలేదా మరీ మంచిది బాబు, నీ పని నువ్వు చూసుకో, ఈ టైప్ అండి. ఏది సీరియస్గా తీసుకునివ్వరు నన్ను, అంటే నా దాకా రానివ్వరు. నేను ఆ ప్రెషర్ తీసుకుంటానేమో భయం. ఇండస్ట్రీ సంగతి తెలుసు మీకు, ఎందుకంటే వయసులు పెరుగుతుంటాయి. రేపు ఏ 40 వస్తే తెలియదు, 50 వస్తే తెలియదు, హిట్లు ఎప్పుడు పడితే తెలియదు. నేను దీన్నే నమ్ముకొని ఉన్నా, చిన్నప్పటి నుంచి దీన్నే నమ్ముకొని ఉన్నా. కలిసిన ప్రొడ్యూసర్ల్లో ఏదో చెప్తుంటారు, 10 మాటలు మంచి మాటలు, 10 మాటలు ఒక రకమైన మాటలు, దీన్నే నమ్ముకుంటే ఎలా. నేనేమనుకోను, మా నాన్న ఏమంటారంటే, నా కొడుకు గురించి నాకు తెలుసు. నా కొడుకు గురించి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసిన ఆడియన్స్ కొంతమందికి కాదు చాలామంది వరకు తెలుసు. వాడి టాలెంట్ తెలుసు, అన్నీ తెలుసు. వాడి హీరోగా డ్యాన్స్లు ఎలా చేస్తాడు, డైలాగ్ ఎలా చెప్తాడు, అన్నీ తెలుసు. నాకు నా కొడుకు మీద నమ్మకం. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం 2025 రవితేజ గారిలాగా మా ఇంట్లో ఆ టైప్ అండి. మా మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, ఆల్టర్నేట్ అనే మాట మా ఇంట్లో రాదు, నిజంగా రాదు. నేను నవంబర్లో 2 సినిమాలు చేయాలి, తెలుగు సినిమాలు క్యాన్సిల్ అయిపోయాయి. మామూలుగా ఇంకొకళ్ళు అయితే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యో ఏంటిది, మా ఇంట్లో పిచ్చ లైట్. మా నాన్నగారు ఓకే హ్యాపీ జరుగుతుంది అది భలేవాడే, నువ్వేమన్నా నీ బాబు ఏమన్నా నేనేమన్నా పెద్ద మెగాస్టారా సూపర్ స్టారా ఇలాగే అంటున్నాను. కాదు కదా, చాలా సర్వసాధారణమైన వ్యక్తిని. నిన్ను ఇంత దూరం నేను తీసుకొచ్చానంటేనే గొప్ప విషయం. ఏది ఊరు కానీ, ఊరు వచ్చి ఇండస్ట్రీలో ఒక లైట్ ఆఫీసర్ కూడా తెలియదు. ఇన్ని సినిమాలు నువ్వు చేసావంటే, హీరోగా చేస్తున్నావంటే ఎక్కడో ఉంది, దేవుడు నడిపిస్తున్నాడు. నడవని కరెక్ట్గా ఇచ్చే టైంకి కొడతాడు, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాడు. ఆ కొట్టేదాకా మనం ఆగాలి. ఊరికి ఏంటి ఇంకా పట్టలేదు, మనకి లడ్డు పట్టలేదు అంటే పడే టైంకి నీలాగా చాలామంది ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఉన్నారు బాబు. మా నాన్నగారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ పాటికి నువ్వు ఇండస్ట్రీలో లేకుండా ఉంటే పెళ్లి చేసుకునేవాడివి, పెళ్లి చేస్తాను, ఏ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటావు, అమ్మ అయితే ఏ సూపర్ మార్కెట్టో లేకపోతే ఏ బిజినెస్ బొడ్డు పెట్టుకుంటావు, ఆ ఊర్లో కాలం ఎలా తెస్తావు. అందరి వ్యక్తుల్లాగే 30-32 రాగాలను పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లలు వాళ్ళు చీవిడి చిత్తూ కడుగుతూ చేస్తావు. ఈ లైఫ్ కాదు నేను కోరుకుంది. దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు, అలా లాగిచ్చాడు. అప్పట్లో ఆ లాగుడు చైల్డ్ ఆర్టిస్ట్గా నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎందుకంటే నాకు టాయిలెట్ పోసుకోవడానికి కూడా టైం ఉండేది కదా చిన్నప్పుడు. స్కూల్కే నా 130 రోజులు 20 రోజులు 25 రోజులు షూటింగ్కి వెళ్ళేవాడిని, 5 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని. అది నా చదువు. ఇలా ఉన్నప్పుడు ఇంత దూరం లాక్కొచ్చాడంటే, మళ్ళీ ఇంకొకటి ఏది చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ హీరోలు అయ్యారా, సక్సెస్ అయ్యారా అని డైలాగులు కూడా బయట వేస్తుంటారు చాలామంది. అందరు ఎక్కడమ్మా చూస్తున్నాం, వాళ్ళు అవ్వలేదు అంటే నువ్వు అవ్వలేదని గ్యారంటీ ఉంటుందా? మా నాన్నగారు ఇలాగే అంటారు. అతను అవ్వలేదు అంటే నువ్వు అవ్వవు అని ఏదైనా గ్యారంటీ ఉందా? లేదుగా. అవుతావేమో, పెద్ద స్టార్ అయిపోతావేమో, ఎవరో తెలుసు. ఇదే అంటారు. ఇదే బిజినెస్లు, ఇదే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మనం ఇక్కడ దాకా వచ్చి కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ వచ్చి మన ఊళ్ళో కూర్చొని చక్కగా పొలం పనులు, నేను గట్టు మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసి ఆ లైఫ్ వేరమ్మా. ఆ లైఫ్ నేను కోరుకోలేదు, నేను డిఫరెంట్ లైఫ్ కోరుకున్నా. మనకి ఐడియా లేని లైఫ్లోకి వచ్చాము, ఓకే చేద్దాం, పోయేదేం లేదు ఇందులో. నా పెట్టుబడుల్లో నా మోహం, నా టాలెంట్, అది దేవుడు నీకు ఇచ్చాడు, కాపాడుకో. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా దీన్ని పాడు చేసుకోకుండా ఉండు. రేపు వచ్చే సంవత్సరం లైఫ్ వస్తుంది, ఆ టైంకి నువ్వు పాడైపోయి కూర్చున్నావు, నీకు ఉపయోగం ఏంటమ్మా అంటారు. మనం ఇలాగే అంటారు. సో అందుకని మా నాన్నగారు మా అమ్మగారు చాలా భయంకర స్ట్రెంగ్త్. అందుకే మా ఇంట్లో ఏంటంటే నేను యాక్టర్ని, మా చెల్లి డాక్టర్, తను డాక్టర్. వాళ్ళ ఎయిమ్, వాళ్ళ పిల్లలు ఒక యాక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని కోరిక. తను బాగా చదువుతుంది. మనమేమో ఇండస్ట్రీలోకి వస్తే అమావాస్య పుణ్యం చదువులు కాబట్టి మనకి ఎక్కలేదు పెద్దగా. ఏమో అంటారు కదా, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడికి పెద్ద డిగ్రీ ఉండే ఎక్కడో ఉంటారు, బట్ చాలా వరకు యాక్టర్స్కి వచ్చి పెద్ద చదువు ఉండదు. కానీ నా పరిస్థితి కూడా అలాగే అయిపోయి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మా నాన్నగారు మా చెల్లిని డాక్టర్ని చేశారు. తను కష్టపడి చదివి డాక్టర్ అయింది, తనకి మ్యారేజ్ అయిపోయింది. మా బావగారు కూడా మెడికల్ ఫీల్డ్, రాకేష్, తన పేరు దివ్య. వాళ్ళిద్దరు లండన్లో సెటిల్ అయిపోయారు. నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, ఈజ్ నార్మల్ సాధారణ ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అమ్మగారు మాతో బిజీ ఇంట్లో. సో ఇది మా ఫ్యామిలీ. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు నచ్చిన యాక్టర్ కావచ్చు, లేదంటే యాక్ట్రెస్ కావచ్చు, ఎవరు?
నాకు సినిమా ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరోస్ అంటే నాకు పాత రోజుల్లో ఎస్వి రంగారావు గారు అంటే పెచ్చండి. పోయి అసలు ఆయన ఎవరినైనా దడదడలాడించేవాళ్ళంట. ఎన్టీ రామారావు గారిని కూడా దడదడలాడించేవాళ్ళంట. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎస్వి రంగారావు గారు బాగా ఇష్టం నాకు. ఆయన సినిమాలు బాగా చూస్తాను. అప్పట్లో యూట్యూబ్లో ఏదైనా దొరికితే కూడా చూసేస్తుంటాను, అంత ఇష్టం. ఎస్వి రంగారావు గారు, సావిత్రమ్మ గారు, వాళ్ళిద్దరు చాలా ఇష్టం. ఆ తర్వాత నాకు ఊహ వచ్చి సినిమాలు చూడటం మొదలుపెట్టాక చిరంజీవి గారు, గురుగారు. ఇంకా నేనే కాదు, చాలామంది యాక్టర్స్ చెప్పుంటారు, నేను కొత్తగా చెప్పేది లేదు. గురువుగారు బాగా నా మీద ఇంపాక్ట్ ఉంది ఆయనది చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఆయన ఫ్యాన్స్. మా అమ్మగారు నన్ను ఇలా పట్టుకొని బేబీస్లో ఉన్నప్పుడే సినిమా తీసుకెళ్ళిపోయాళ్ళంట. సో మేబీ ఆయన ఇంపాక్ట్ నా మీద బాగా పడిందేమో. నేను సినిమాల్లోకి రావడానికి రీజన్ చిరంజీవి గారు. సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమానే ఆమె కాంబినేషన్లో చేయకపోయినా నేను ఆమెతో మాట్లాడాను. అప్పట్లో మొబైల్స్, ఈ సెల్ఫీలు గోల్ లేదు కదా, మెయిన్ థింగ్ తెలియదు కదా సెల్ఫీలు. ఒకవేళ నేను అదే అనుకుంటుంటాను, నేను ఇన్ని సినిమాలు చేశాను, ఒక్కళ్ళతో సరిగ్గా ఆ ఫోటోలు ఉండే కానీ ఎక్కడ పోయింది ఆల్బమ్ అంతా, సరిగ్గా లేవు. ఆ యూట్యూబ్లో చూసుకోవడమే నా సినిమాలు. ఈ సెల్ఫీలు ఈ గోల ఏదో కెమెరాలు అప్పుడు ఉంటే ఎవ్రీ అర మినిట్కి ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్బుక్లో పెట్టేవాడు కదా. ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ సౌందర్య గారు లాంటి వాళ్ళు తిరిగి రారు, నేను ఆ వయసు వెళ్ళను, సెల్ఫీలు తీసుకోలేను. సో ఐ మిస్డ్ ఏ లాట్. సౌందర్య గారు నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. రవితేజ గారు అంటే చాలా ఇష్టం. విక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. విక్రమ్ గారు అంటే పిచ్చి నాకు. చియాన్ విక్రమ్ గారు, తమిళ హీరో విక్రమ్ గారు అంటే చాలా పిచ్చి. నేను ఎవరి సినిమా ఫస్ట్ డే వెళ్ళకపోయినా విక్రమ్ గారి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళిపోతాను, రవితేజ గారి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళిపోతా. మేబీ మీరు అడగచ్చు వాళ్ళే ఏంటి కష్టపడి వచ్చారన్న, మేబీ అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు నాకు. ఎందుకంటే నేను ఆల్వేస్ చిరంజీవి గారిని బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఎందులో ఆయన స్టార్డమ్లో అది కాదు, ఆయన ఎంత కష్టపడి వచ్చారు, ఆయన బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆయన వేరే వాళ్ళతో మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన పద్ధతి. ఇప్పటికీ నేను ఆయన ఒకే జిమ్, హైదరాబాద్లో జిమ్ పేరు చెప్తే మళ్ళీ అందరూ అక్కడికి వచ్చేస్తారు, జిమ్ పేరు చెప్పను. నేను ఆయన ఒకే జిమ్. చాలా సంవత్సరాల తర్వాత నేను ఆయన ఆ రోజు అక్కడ చూసాను. నేను కూడా చెన్నై నుంచి వచ్చి జిమ్కి వెళ్ళాను. అక్కడ ఉన్నారు, సార్ గురుగారు అని చెప్పి, నువ్వు సార్ నేను ఇలా, ఏ నువ్వా దిలీప్ బాగున్నావా అని. గురుగారు బాగున్నాను గురుగారు. ఏమంటే భుజమే చేయేశారు. ఏం చేస్తున్నావు నాన్న? గురుగారు ట్రై చేస్తున్నాను, జరుగుతుంది, హీరో అయ్యాను. ప్రాపర్గా మీకు తెలియదు కాదు, తమిళ్లో ఎక్కువగా చేస్తున్నాను ఇప్పుడు సినిమాలో. తెలుగు కొంచెం స్లో అయింది, బండి కంగారు పడకు, ఓపిక, పేషెన్స్, ఏదో ఒక రోజు వస్తుంది. కీప్ ట్రయింగ్ మట్టుకు వదలకన్నా. ఇలాగే నెక్స్ట్ 4 రోజులు కలిసి ఇద్దరం జిమ్ చేసాం. నేను గుడ్ మార్నింగ్ చెప్పకముందే దూరం నుంచి దిలీప్ గుడ్ మార్నింగ్ అంటారు. ఆయన నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను చాలా చిన్న యాక్టర్ని, చాలా చిన్న యాక్టర్ని నేను. ఆయన ఒక మెగాస్టార్, శిఖరాలన్నీ అధిరోహించి ఆ పైనకి వచ్చిన వ్యక్తి. నాకు ఆయన గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం నిజంగా లేదు. నేను వెళ్ళి ఆయనకి కాలు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని గుడ్ మార్నింగ్ చెప్పే రేంజ్ నాది, ఆయన రేంజ్ అది. కానీ నేను జిమ్కి వెళ్ళిన 5-6 రోజులు కంటిన్యూగా ఆయన గుడ్ మార్నింగ్ దిలీప్ అంటే నాకే సిగ్గేసేది. బాబోయ్ సార్, నేను ఒకరోజు వెళ్ళి, సార్ మీరు నాకు నేను వచ్చేదాకా కాస్త ఎంట్రీలో చెప్పేసి దిలీప్ దా గుడ్ మార్నింగ్ అని కలిసి చేసుకునే వాళ్ళం. సిగ్గేసేది నాకు, ఆయన నాకు గుడ్ మార్నింగ్ చెప్తుండే. చిచి ఆయన ఏంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం ఏంటి, అంత పెద్ద వ్యక్తి, మనం వెళ్ళి కాలు పట్టుకొని గుడ్ మార్నింగ్ చెప్పాలి, ఆయన బ్లెస్సింగ్స్ మనకు కావాలి అంటే. ఎందుకు చెప్తున్నానంటే అంత డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన చూడండి ఏం లేదు లైఫ్లో, అన్నీ చూసేశారు. అలాంటి వ్యక్తి ఇప్పటికీ నాలాంటి ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ లాంటి వచ్చి హీరో అయిన ఒక చిన్న యాక్టర్ తోటి ఆయన మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు నేను బావగారు బాగున్నారా, స్నేహం కోసం, ఈ అన్నయ్య డాడీ ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఎలా అయితే నాతో మాట్లాడారో, ఇప్పుడు అదే రెస్పాన్సు, ఆ బాడీ లాంగ్వేజ్లో అదే ఎదుటి వ్యక్తికి ఇచ్చే ఒక మర్యాద, చిన్నవాడ పెద్దవాడ పక్కన పెడితే ఆ మర్యాద ఏం మారలేదు ఆయనలో, ఏమీ మారలేదు. అందుకే నేను అనుకోవటం, ఇప్పటికీ ఒక 9 సంవత్సరాల గ్యాప్ వచ్చినా ఆయనకు 100 కోట్ల కలెక్షన్ వస్తుందంటే ఊరికే రాదు. ఎందుకంటే ఇవాళ రేపు ఒక హిట్ కొడుతున్నారో లేదో ఇది ఎక్కేస్తున్నాయి పైకి. కొత్త హీరోలను చూస్తున్నాను నేను, చాలామంది జూనియర్స్, నా జూనియర్స్ వస్తుంటారు కదా ఇండస్ట్రీ, చాలామంది నేను చూసి దగ్గరగా అబ్జర్వ్ కూడా చేశాను. నవ్వుకుంటాను నేను, పర్లేదులేమ్మా కానివ్వండి, మీరు ఇలాగే కానివ్వండి. మనం ఎప్పుడు ఒక మెగాస్టార్ గురించి చెప్పుకుంటాం, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చెప్పుకుంటాం,
ఒక ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారి గురించి చెప్పుకుంటాం. ఇప్పుడున్న జనరేషన్లో చెప్పుకోవట్లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, ఆ జనరేషన్, ఎన్టీఆర్ గారి జనరేషన్ పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ మా యంగ్స్టర్స్ జనరేషన్లో చెప్పుకోవట్లేదు అంటే బిహేవియరే. ఒక హిట్ కొట్టడం, రెండో హిట్కి ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది. ఇంట్లో కూర్చుంటాడు, అంటాడు. ఆడియో రిలీజులు చూడాలండి బాబు. నాకు నిజంగా చాలా బాధేస్తుంది. దేవుడు ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు, ఒక హిట్ ఇచ్చాడు, దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒక హిట్కే వీళ్ళు బబుల్ గమ్లు వేసుకొని ఆడియో ఫంక్షన్ అని ఊది, కెమెరాలు జూములు పెట్టినప్పుడే ఊదుతారు బాగా. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా అని ఒక చిన్న యాటిట్యూడ్ పెట్టి ఆడియన్స్ గమనిస్తారు. వాళ్ళు అనుకుంటారు ఆడియన్స్ విపత్తంగా గమనిస్తారు. వాళ్ళు జనాలు మామూలుగా గమనించారు. ఎక్కడ తొక్కలు అక్కడ ఒక్క హిట్కే. మరి చిరంజీవి గారు పొలోమని 150 సినిమాలు చేసి ఒక 120 బ్లాక్ బస్టర్లు కొట్టి బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ మరి ఈ లెక్కన ఒళ్ళంతా కళ్ళు అయిపోవాలి. వెనక నుంచి అంతా అసలు ఎవరిని చూడకూడదు. బేసిక్గా ఇలా నడవాలి వాళ్ళు తల పైకెత్తి. మరి ఎందుకు నడవట్లేదు? ఎందుకు నాలాంటి ఒక ఆస్పైరింగ్ యాక్టర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చిరంజీవి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చెప్పండి? రేపు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పక్కన పెడితే నాలాంటి ఒక వ్యక్తి ఒక 15 years తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు నేనున్న జనరేషన్ హీరో గురించి ఒక్కరి గురించి మాట్లాడుకుంటారంటే ఆ పరిస్థితి కనపట్లేదు. ప్రొడ్యూసర్స్ని ఇబ్బంది పెట్టడం, డైరెక్టర్స్ని ఇబ్బంది పెట్టడం అంటే నేను ఎవరినో కమెంట్ చేయాలని నేను అనట్లేదు, కానీ మేబీ వాళ్ళు హిట్ కొట్టుండొచ్చు, నాకంటే ఒక స్టెప్ హైలో ఉండొచ్చు, బట్ దే ఆర్ జూనియర్స్ టు మీ. నేనున్న నా ఎక్స్పీరియన్స్లో నా జూనియర్స్ వాళ్ళు డెఫినెట్గా ఒక వచ్చి 2-3 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు. నాకు 23 years నుంచి ఉన్న హీరోస్లో తక్కువ ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు. హీరోస్ అయ్యి హిట్లు అయిన వాళ్ళు కనపట్లేదండి. అది నా బాధ. ఏంటంటే సరే దేవుడు నాకు ఇంకా ఇవ్వలేదు, మీకు ఇచ్చాడు, నిలబెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఆ యాటిట్యూడ్లు, ఎందుకు ఆ స్టేజ్ల మీద మాట్లాడేటప్పుడు ఏదో సాధించేసాం? ఏమీ సాధించలా. ఈ చిరంజీవి గారి ముందు మనం ఏమీ కాదు. ఆయన చెప్పు కింద ఒక చిన్న అతుక్కుంటాయి కదా ఈ రాళ్ళలో, బొడ్రాయి కూడా కాదు మనం. నిజం చెప్తున్నానండి. మరి ఎందుకు వీళ్ళందరూ అంటే నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీవన్. నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళలో చెప్తున్నానండి. నాకు అనిపించింది, బికాస్ ఐ నో ఏదో ఒక రోజు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు నిజంగా చెప్పాలనిపించిన టాపిక్ ఇది. బికాస్ ఎందుకు అంటున్నాను, అంత అవసరం ఏముంది? అంత ఇదిగా మీరు చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన కమల్ హాసన్ గారు నాలాగా 5 సంవత్సరాల నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఆయన నేను 5 years వచ్చినప్పుడు, ఆయన 5 years అప్పుడే వచ్చారు. ఆయన ఇప్పటికీ ఇలా మర్యాదగా దర్శకుడు వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్, తమిళ్లో మొదలాలి అంటాం ప్రొడ్యూసర్ని, యజమాని, మన యజమాని. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు కూడా యజమానికి ఒక మర్యాద ఉండేదండి. నేను ఇప్పటికీ నా నిర్మాతల్ని తమిళ్లో, కానీ ఇక్కడ తమిళ్లో అయితే మొదలాలి అని పిలుస్తా, ఇక్కడైతే నేను యజమాని అని అనుకుంటాను. ఆ యజమాని లేకపోతే మనం ఎవరూ లేము. వాళ్ళకు కూడా రెస్పెక్ట్ దొరకలేదు. నాకు చాలా బాధేస్తుంది యాక్చువల్గా. నేను అదే దేవుని ఏమనుకుంటానంటే తొందరగా నాకు హిట్ ఇవ్వు, ఎందుకంటే నా గురించి కాదు, చాలామందికి చూపించాలి. ఒక నటుడు అనేవాడు, ఒక యాక్టర్ అనేవాడు నిజంగా నిలదొక్కుకోవాలి ఇండస్ట్రీలో అంటే వాడి బిహేవియర్ ఎలా ఉండాలి, వాడు ఎంత తక్కువగా ఉండాలి. ఎంత తక్కువై కూర్చుంటే రజనీకాంత్ గారు ఇప్పటికీ కుర్చీ లేకపోతే స్టూల్లో కూర్చుంటారు. ఇప్పుడు వాళ్ళు కూర్చోమనండి, క్యారావ్యాన్లు, వ్యానిటీ వ్యాన్ లేకపోతే షూటింగ్లు చేయట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, యాక్చువల్గా ఫ్యాక్ట్ అది. సరే నాకు అదే బాధ. సరే ఓకే, నేను అప్పుడు ఏమనుకుంటానంటే సరే మనకి ఇస్తాడు ఖచ్చితంగా, కొడతాను, నేను డెఫినెట్లీ హిట్ కొడతాను, నా కాన్ఫిడెంట్ ఉంది, నేను చూపిస్తా. 10 మంది ప్రొడ్యూసర్స్ కాదు, 100 మంది ప్రొడ్యూసర్స్ ఒరే ఆడు బెటరా దిలీప్, ఆడు అసలు పోలికలు లేవురా బాబు, అసలు ఆడు మామూలుడు కాదురా బాబు, ఆ చిన్నప్పటి నుంచి దేవుడు ఊరికే ఇవ్వలేదు అతనికి అవకాశాలు చైల్డ్ ఆర్టిస్ట్గా, అతను ఉండాల్సినోడు అని అనిపించుకోవాలని కోరిక, కసి, పగ, నాకు ఇండస్ట్రీ మీద ఉన్న కసి, అంత కసి అనమాట. ఏంటంటే అనిపించుకోవాలి. ఎందుకంటే నా బిహేవియర్ ఏంటో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో. నా టైమింగ్స్ తెలుసు. 9 అంటే 8, 6 అంటే 5 వచ్చి సెట్లు కూర్చుంటాను. నేను ఆ టైప్. ఎందుకంటే నేను కళామ తల్లి నేను నమ్ముకొని ఉన్నాను. నేను దాన్ని అవమానించలేను. నా కళామ తల్లి నేను అవమానించలేను. సో సినిమా అనేది నా జీవితం, నా లైఫ్, నా ఉద్యోగం, నాదన్నీ ఇదే. ఒక వ్యక్తి ఒక బిజినెస్ పెట్టుకుంటే అది అతని ఉద్యోగం ఎలా అవుతుంది, ఇది నా ఉద్యోగం. సాఫ్ట్వేర్ ఉద్యోగం లాగా ఇది నా ఉద్యోగం. సరే నా ఉద్యోగంలో నాకు ఒకసారి పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ ఉద్యోగం అలాంటిది.
ప్రతిసారి నెలకి జీతాలు రావు ఈ ఉద్యోగాలు అలాంటివి. బట్ నా ఉద్యోగం నేను ప్రేమిస్తాను. అది సో డెఫినెట్గా దిస్ ఈస్ ద పాయింట్ ఐ రియలీ వాంట్ టు డిస్కస్. డెఫినెట్గా నేను అదే అనుకున్నాను, చెప్పాలనిపించింది చెప్పాను. ఐ హోప్ ఎవరన్నా కనుక అంటే పెద్ద పెద్ద హీరోస్ ఇంటర్వ్యూ చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ హీరోస్ హిట్లు కొట్టిన వాళ్ళు, అంటే ఇప్పుడు నా దృష్టిలో వాళ్ళు పెద్ద హీరోలే, చూస్తారో లేదో తెలియదు, కానీ ఒకవేళ చూస్తే భయ్యా ప్లీజ్ రెస్పెక్ట్ సినిమా. అది మనకి చాలా ఇస్తుంది. అంటే ఆఖరికి మనం మారుతి 800 కార్లో కూడా తిరుగుతామో లేదో మన జీవితంలో తెలియదు, కానీ మనల్ని బెంచ్లో తిప్పేస్తుంది అది. అంటే మనకి దేవుడు కావాలనుకున్నా, అంటే నేను అందరినీ కమెంట్ చేయట్లేదండి, కొంతమంది హీరోస్ ఉన్నారు యంగ్స్టర్స్ చాలా ఒబీడియంట్గా ఉండడం, వాళ్ళ వృత్తి పట్ల వాళ్ళకి ఒక గౌరవం చాలామంది ఉన్నారు. కొంతమంది సంగతి చెప్తున్నారు, మళ్ళీ అందరితో ఏదో కమెంట్ చేసినట్టు ఉంటుంది, అందరి గురించి కాదు. చాలామంది యంగ్స్టర్స్ చాలా ఆబ్వియస్గా సూపర్ జాబ్ చేస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నారు. రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనండి. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా రాజకీయాలు ఉంటాయని అందరూ అంటుంటారు. అయితే మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఇండస్ట్రీలో తొక్కటాలంటివి ఉండవు కానివ్వండి, బట్ నా 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో 2013లో 100 సంవత్సరాల సినిమా పండగ అని జరిగింది చెన్నైలో. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి ఫంక్షన్లకి వేటికి వెళ్ళానండి. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన సినిమాలు 100 డేస్ అవార్డ్ తీసుకోమని వస్తే కూడా నేను వెళ్ళిన సందర్భాలు లేవు. నాకు షూటింగ్ ఉండటమో నేను బిజీగా ఉండటమో ఏదో జరిగి నేను ఏ సినిమాకి తీసుకోవాలి. నెంబర్ 1 నుంచి జయం వరకు నేను ఒక్క షీల్డ్ మా ఇంట్లో ఉండదు, నేను వెళ్ళలేదు. నేను 100 ఇయర్స్ ఫంక్షన్కి వెళ్ళానండి చెన్నైలో ఉన్నప్పుడు. నాకు ఈ భరద్వాజ్ గారు, మన ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు, మా నాన్నగారు ఏంటంటే అందులో పార్టిసిపేట్ చేద్దాం రా, ఎందుకంటే 100 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మనది ఒక 23 సంవత్సరాలు ఉంది కదా, కళామ తల్లికి మనం ఈ రకంగా స్టేజ్ మీద ఒక నాట్యం చేసి మన యొక్క కృతజ్ఞతను తెలుపుకుందాం కళకి అని మా నాన్నగారు అన్నారు. సరే, మన వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. నేను డే 1 హైదరాబాద్ ప్రాక్టీస్ నుంచి అండి స్టేజ్ మీద చెన్నైలో ప్రాక్టీస్ చేసే వరకు నేను అనిపించింది, దేవుడా ఇన్ని రాజకీయాలు ఉంటాయని నాకు ఆ రోజు అర్థమైందండి. ఎన్ని రాజకీయాలంటే వాడు ఎవడో వస్తాడండి, ఒక సినిమా కూడా చేయడు, కెమెరా ముందు నించోవడం కూడా చతకారు, ఆ డ్యాన్స్ మాస్టర్ని పట్టుకుంటాడు, 10 పాటలు పెట్టించుకుంటాడు, 5 పాటలు పెట్టించుకుంటాడు, 3 పాటలు పెట్టించుకుంటాడు. ఒక సీనియారిటీ, ఎవరు డ్యాన్స్ బాగా చేస్తున్నారు, ఎవరు సీనియర్ ఇక్కడ, అవన్నీ లేవండి. సీనియర్ అంటే మనల్ని ఎత్తి మీద ఏం పెట్టుకోక్కర్లా, చిన్న ఇది ఉంటుంది, చైల్డ్ ఆర్టిస్ట్ దిలీప్ 2-3 సాంగ్స్ పెడదాం. అక్కడంతా గానా బజా బ్యాచ్ అనమాట. అందరూ కుర్రోళ్ళు అందరూ ఒక సినిమా 6 సినిమా చేసి 2 సినిమాలు చేసి ఇండస్ట్రీకి ఏదో వచ్చేసి, అమ్మాయిలు కూడా అండి, నేను 2-3 అమ్మాయిని చూశాను, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ అండి నాకు యాక్చువల్గా చాలా గొడవ అయిపోయింది నాతో, డ్యాన్స్ మాస్టర్కి నాకు. బికాజ్ ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఇండస్ట్రీ సినిమా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అక్కడ. డ్యాన్స్ మాస్టర్తో మాట్లాడటం, కూర్చొని మాట్లాడుకోవటం, వాళ్ళు ఏదో మాట్లాడేసుకోవటం, 2-3 పాటలు పెట్టించేసుకోవటం. పోనీ నువ్వు 2-3 10 పాటలు పెట్టుకో, నువ్వు ఆ స్టేజ్ మీద గెంతుతావు, నీకు ఎవడో సినిమా అవకాశం ఇస్తాడా? పోను ప్రొడ్యూసర్ నేను పెట్టి సినిమా తెస్తాడా? తీయడం. ఏమీ ఉపయోగం లేదు. నేను అనుకున్న ఒకే ఒక ఉపయోగం ఏంటంటే కళామ తల్లికి ఏదో విధంగా కృతజ్ఞత తెలుపుకోవాలనిపించి నేను వెళ్ళానండి. అమ్మా, అక్కడ ఉన్న రాజకీయాలు నాకు ఇప్పటికీ తలుచుకున్న వాళ్ళందరి పేర్లు నాకు గుర్తండి, వాళ్ళందరి మొహాలందరికీ గుర్తు. నాకు ఏదో రోజు నాకు ఎక్కడో దగ్గర తగులుతారు, ఆ రోజు ఈ మ్యాటర్ వాళ్ళ దగ్గర డిస్కస్ చేయాలని కోరికగా ఉందండి. ఎందుకంటే చాలామంది చాలా తప్పు మాట్లాడారు అక్కడ. ఇన్ని రాజకీయాలు ఉంటే నాకు నిజంగా తెలియదు, ప్రామిస్, దేవుడు ప్రమాణంగా చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను, నేను షూటింగ్కి వెళ్తాను, మేకప్ వేసుకుంటాను, నా డబ్బులు నేను తీసుకుంటాను, నా ఇంటికి నేను వస్తాను. నేను ఏ పబ్బులకి తిరగను, డిస్కోలకి తిరగను, మందు కొట్టి తందాలు ఆడను. నేను ఆ సర్కిల్ కూడా మెయింటైన్ చేయను. బేసిక్గా నేను ఆ సర్కిల్ కూడా మెయింటైన్ చేయను. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అంటే మళ్ళీ నేను మాట్లాడినాను, చాలామంది అనుకుంటారు వీడు అసలు మాట్లాడు, వీడు ఏదో ప్రాబ్లం. బట్ నాకేంటంటే నా టైప్ నేను వేరండి. నా ప్రపంచం సినిమాలో ఉంటాను. నాకు షూటింగ్లో అయితే నేను కథలు రాసుకుంటాను, నాకు స్టోరీ రైటింగ్ అలవాటు ఉంది. సో స్టోరీ రైటింగ్స్ రాసుకుంటాను.
మేబీ ఇప్పుడు ఆ కథలు నాకు నేను చెప్పుకొని సూపర్ అనిపించుకోవచ్చు, బట్ నేను వన్స్ రేపు సక్సెస్ అయ్యే కథలు బయటకు తీసుకొస్తే అవి కూడా హిట్లు అవ్వచ్చు చెప్పలేం. ఇదే నా వరల్డ్, నా ప్రపంచం ఇదే, నా ఇల్లు, నేను, నా నా ప్రపంచంలో ఉంటాను. వీళ్ళందరితో మింగిల్ అవ్వలేకపోయాను నేను యాక్చువల్లీ. కొత్తగా ఏదో ఒకేసారి నేను బయటికి వెళ్ళేసరికి నాకు ఒక రకంగా అనిపించి వాళ్ళ రాజకీయాలు చూసి నేను చెప్పేశాను. నేను అక్కడ భరద్వాజ్ గారు ఉన్నారు ఆ రోజు, మా నాన్నగారు కూడా ఉన్నారు. మా నాన్నగారు చెప్పారు. నేను అన్న భరద్వాజ్ గారి దగ్గరికి వెళ్ళాను, అంకుల్ నేను మీకు ఎప్పటి నుంచి తెలుసు? చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే వేటగాడి సెలక్షన్స్ కూడా నేను వెళ్ళాను. ఏంటి అంకుల్ ఈ గోల ఏంటి ఇక్కడ? నేను ఇలాగే అన్నా, ఏంటి గోల ఏంటి? పోని నా గురించి తెలీదు, పక్కన పెట్టండి, నా గురించి తెలియదు, తెలుసుకో. నేను సూపర్ స్టార్ మెగాస్టార్ని కాదు, ఏదో ఒక చిన్న యాక్టర్, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నా. అసలు ఎవడి ఏంటి ఆ గోల ఏంటి, ఆ కాకాలు ఏంటి, ఆ బ్యాండ్ బాజా భారత్లు ఏంటి? ఆమె ఎవరో వస్తుంది, ఒక 3 సినిమాలు చేస్తుంది, ఆమె మాట్లాడుతుంది. ఇంకొకడు ఎవడో వస్తాడు, వాడు ఒక సినిమా సినిమా చేస్తాడు, వాడు మాట్లాడతాడు. నేను మింగిల్ అవ్వలేకపోయా వాళ్ళలో. ఎప్పుడు ఫంక్షన్ అయిపోతే జంప్ అయిపోదామా అని నేను మా నాన్న కాసుకొని కూర్చున్నాం. నేను నంబర్ చెప్తే స్టేజ్ మీద డ్యాన్స్ చేసి కనీసం అక్కడ ఒక్కళ్ళకి కూడా కనిపించకుండా, నా మొహం కనిపించకుండా నేను జంప్ ఇంటికి వెళ్ళిపోయాను. చెన్నైలో నాకు ఇల్లు ఉంది, నేను మా నాన్న వెళ్ళిపోయాం. పాలిటిక్స్ ఇవన్నీ నాకు డైజెస్ట్ అవ్వలేను నేను, ఎందుకంటే నేను చాలా ఫేర్గా ఉంటా. నేను నా పని ఏంటో నేనేంటో అందరితో కూర్చొని మిడ్ నైట్ల దాకా మాట్లాడాలి ఈ టైప్ కాదు నేను. నా గోల నేను అంతే. నాకు సినిమా ఇది తప్ప నాకు ఇంక వేరే. వాళ్ళ పాలిటిక్స్ చూసి మా నాన్నగారు కూడా, అమ్మో మనం డైజెస్ట్ చేసుకోలేమురా, మనం ఇంత అప్పు నుంచి ఉంటే ఏంటి, పుట్టి నెలల తరబడి కెమెరా ముందుకు వస్తే ఉపయోగం ఏంట్రా, వీళ్ళంతా నిన్న వచ్చారు, మనం నిలదొక్కుకోలేము అంటే బయట. మళ్ళీ కెమెరా ముందు రమ్మనండి వాళ్ళని, కెమెరా ముందు రమ్మనండి. ఒక్కడికి కెమెరా ఎటు చూడాలో కూడా చాలామందికి తెలియదు, అందులో కెమెరా సెన్స్ లేదు, ఇలా చెప్పడం రాదు, కెమెరా ముందు నుంచి చూడటం కూడా రాదండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా దారుణమైన బిహేవింగ్ చూశానండి నేను అక్కడ. కడుపులో కాలి మాట్లాడుతున్నాను ఈ విషయం ఒక్కటి. అప్పుడు ఏంటంటే అంటిల్ అన్లెస్ నాకు అనిపించింది ఏంటంటే సక్సెస్ అవ్వకుండా ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదండి. నేను అప్పుడు చేశాను కాదు, ఇప్పుడు కొట్టావా హిట్, ఏమ్మా హిట్ కొట్టావా, కొట్టలేదా, పక్కన మాట్లాడదాం. హిట్ కొట్టావా, ఆ హిట్ కొట్టాడు, ఒక 5 ఫ్లాపులు పడ్డ తర్వాత కూడా వాడు. అప్పుడు నేను యాక్చువల్గా వెళ్ళను, చిన్నప్పటి నుంచి నేను అంత బిజీగా ఉండి నాకు బాగా రికగ్నైజేషన్ వచ్చే ఫంక్షన్స్కి కూడా నేను వెళ్ళలేదు ఎప్పుడు. నన్ను మీరు చిన్నప్పుడు 100 days డీట్ చేసిన సినిమాలు జయంకి కూడా నేను వెళ్ళలేదు, అసలు నేను వెళ్ళను. నాకేంటంటే ఓకే, నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే ఓహో సరే ఈరోజు ఇక్కడ గెంతిన వాళ్ళందరూ రేపు నేను సక్సెస్ అయిన ఆడియో రిలీజ్లో గెంతడానికి వస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం, అప్పుడు చూద్దాం, పర్లేదు. అప్పుడు అనిపించింది ఓహో నాలాంటి సీనియర్కి నాలాగా ఇంత అప్పు నుంచి చేస్తున్న వాడికే ఈ గోల్ ఉంటే, మొన్న వచ్చి పాపం ఎవడైనా ఒక కొత్త యాక్టర్ వాడి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇక్కడ నేను పెద్దోళ్ళ గురించి మాట్లాడలేదండి, ఇక్కడ ఎవరు తొక్కరు, ఎవరి టాలెంట్ వాడిది, ఎవరి టైం వాడిది. కానీ వీళ్ళ పాలిటిక్స్ కొంతవరకు నేను చూశాను, నాకు ఎందుకో డైజెస్ట్ చేసుకోవాలనిపించలేదు. ఏదో ఒక రోజు ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్దామని అనిపించింది. సో థ్యాంక్స్ ఫర్ దట్. నేను ఈరోజు ఇక్కడ షేర్ చేసుకున్నాను. బికాస్ కరెక్ట్ కాదు అది, బికాస్ అది చాలా రాంగ్ మెసేజ్ బయటకు వెళ్తుంది. అసలే ఇండస్ట్రీ గురించి చాలా చాలా చులకనగా మాట్లాడతారు, సినిమా వాడి అంటున్నారు. ఒకప్పుడు సినిమా అంటే మ్యాజిక్ రివీల్ చేస్తారు, మేకింగ్ ఆఫ్ సినిమా అని. మనం ఒక గ్రీన్ మ్యాట్ కట్టి వెనక్కి మనం ఏమేం చేస్తామో చెప్పేశారు. ఒక స్కూల్లోకి వెళ్ళి ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తే పిల్లలందరూ చప్పట్లు కొడతారు. ఎందుకు కొడతారు? అదొక మాయాజాలం. రివీల్ అయిపోయింది మ్యాజిక్. సినిమా మ్యాజిక్ చెప్పేశారు బయటికి. నా దృష్టిలో సినిమా ఈజ్ ఏ మ్యాజిక్. ఆ మ్యాజిక్ని మన వాళ్ళకి చెప్పేశారు, రివీల్ చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి అవతార్ లాంటి సినిమా తీసినారే, ఇది కంప్యూటర్లో అటాచ్ సరిగ్గా చేయలో చూసేవాడు గ్రాఫిక్లో అంటున్నారు. కేవలం మనం అంటే మ్యాజిక్ని రివీల్ చేస్తే ఎంత మహాపాపమో సినిమా మ్యాజిక్ని రివీల్ చేసి పడేశారు బయటికి. వాల్యూ లేదు ఇప్పుడు.
హిట్ కొట్టినా కమెంట్ చేస్తున్నారు ఆడియన్స్, హిట్ కొట్టినా దానిలో లోపాలు చెప్తున్నారు. అదే నేను చిన్నప్పుడు సినిమాలు చేసినప్పుడు ఒక్కళ్ళు ఎవరు లోపాలు చెప్పేవాళ్ళు కాదు, అలా నోరు వెళ్ళబెట్టి చూసేవాళ్ళు. హీరో ఈ బస్ నుంచి ఆ బస్ మీద దూకితే ఏం దూకెర్రా కృష్ణ గారు, ఏం దూకెర్రా చిరంజీవి గారు అన్నారు. ఇప్పుడు దూకితే రే తాడన్నా సరిగ్గా కట్టండి రా, ప్యాంట్లోంచి డ్రైయర్ కనపడుతుంది అంటున్నారు. సో ఏంటి అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే రివీల్ చేస్తారు సీక్రెట్ని. ఓకే, మేకింగ్ ఆఫ్ వీడియో అని బిజినెస్ అయిపోయింది, అది పక్కన పెడితే పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తారు. సీక్రెట్ రివీల్ చేస్తారనేది నాకు బాగా బాధ అనిపించింది. చిన్నప్పుడు ఉన్న మర్యాద సినిమాకి ఇప్పుడు లేదే, సినిమా వాడు అంటున్నాడు ఇప్పుడు, అప్పట్లో అనేవాళ్ళు కాదు. అరే షూటింగ్ జరుగుతుంది తెలుసా, ఎవరు కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు అక్కడ, కృష్ణ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఉన్నారే. ఇప్పుడు ఏం లేదు. నా సినిమా దిలీప్ అంటే చైల్డ్ ఆడరా, ప్రతి ఒక్కరిని వాడనే అంటున్నారు. ఇప్పుడు మర్యాద పోయింది, సినిమా మీదే మర్యాద పోయింది. సినిమా వాడు అంటే చీప్ అయిపోయాం మనం. ఏంటంటే మన చేతులారా మనం చేసుకున్నది. అప్పుడున్న మర్యాద, అప్పుడున్న ఇది ఇప్పుడు లేదు. ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మన మ్యాజిక్ని మనం రివీల్ చెప్పేసాం. సో ఏం చేయలేం, ఇంకింతే. ఇంక ఫ్యూచర్లో ఏమి ఉండదు. సినిమా అన్న, హీరో అన్న ఏమీ ఉండదు. హీరోలు కూడా హాలీవుడ్లో కొంతమంది హీరోస్ ట్రైన్లో తిరిగేస్తుంటారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు కొంతమంది. మనం కూడా అలా తిరిగేయటమే, రేపు సర్వీస్ ఆటోలు ఎక్కేసి డ్రైవర్ పక్కన కూర్చొని వెళ్ళిపోవటమే. ఎవరు గుర్తుపట్టరు మనల్ని, ఆడిప్పుడే సర్వీస్ ఆటో వెళ్ళాడు అంటారు. సో డెఫినెట్గా అనదర్ డికేడ్, ఇంకొక 10-15 సంవత్సరాల్లో సినిమాకి అసలు వాల్యూనే ఉండదు. మీరు అవతారం మళ్ళీ ఇక్కడ తీయండి, కేర్ చేయరు మన వాళ్ళు. ఇక్కడే కదా, ఎక్కడే కేర్ చేయరు. అయిపోయింది, చెప్పేసాం మనం. మేము మాయగాళ్ళం, జుజుబీ అనగానే పౌరం బయటకు వస్తే అని వెళ్ళు. ఇప్పుడు బుజుబీలు అన్నీ వెళ్ళిపోయినాయి, నాజిక్లు పోయినాయి, అన్నీ తెలిసిపోయినాయి ఆడియన్స్కి. సో వాల్యూ పోయింది. సో అకార్డింగ్ టు మీ డెఫినెట్గా పాలిటిక్స్ కొంతవరకు ఉన్నాయి, కానీ ఎవరిని ఎవరు తొక్కలేరు, ఇది పక్కా. నా హిట్ని ఎవరు ఆపగలుగుతారో చెప్పండి. రేపు నేను ఈ డిసెంబర్ లోపు హిట్ పడింది అనుకోండి, ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. హిట్ పడ్డాక ఇవన్నీ చూసారా, ఎక్కడికి వెళ్ళి అనుకోండి, ఎవరు ఆపక్కర్లా. మన మీద మనం బండరా పెట్టుకోవడమే, చగ్గలేసి తొక్కోవడమే, కిస్ కింద పడిపోవడమే. అందుకే గురుగారు దాసనారాయణరావు గారు ఒక మాట అన్నారు, ఒక ఇంటర్వ్యూ చూసాను ఆయన. సక్సెస్ ఈజ్ అ వెరీ బిగ్ డెవిల్, ఇట్ సిట్స్ ఆన్ అవర్ హెడ్ అన్నారు. సక్సెస్ ఒక పెద్ద దెయ్యం భూతంతో పోల్చైనా నెత్తి మీద కూర్చుంటుంది. సక్సెస్ని అందరూ హ్యాండిల్ చేయలేరు, మేధావులు మాత్రమే సక్సెస్ని హ్యాండిల్ చేస్తారంట. ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక కమల్ హాసన్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, ఒక రవితేజ గారు, ఒక విక్రమ్ గారు, వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. చేశారు, ఎందుకంటే మేధావులు వాళ్ళు. ఒకవేళ నేను రేపు హిట్ పడి నేను ఇలాగే చేశాను అనుకోండి, నేను పిచ్చోడిని, అంటే నాకు తెలివితేటలు లేనట్టే లెక్క. మేధావులు ఎప్పుడు అలా చేయరంట. ఆయన పెద్ద గురుగారు చెప్పారు నాకు, ఎవరు చేయరమ్మా, సక్సెస్ అనేది హ్యాండిల్ చేసేవాడు గొప్పడంట. అది ఏ ఫీల్డ్ అయినా సరే, సినిమా అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఆడు గొప్పడని. సో అది ఆ లైన్ నాకు బాగా ఇష్టం, పెద్దయిన గురుగారు చెప్పింది. ఆ క్లిప్ ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను సీరియస్గా. బికాస్ విక్రమ్ సార్ ఇంటర్వ్యూ కూడా నేను చెప్తాను, అది తెలియదు. విక్రమ్ సార్ ఇంటర్వ్యూ ఒక ప్రైవేట్ ఛానల్ చాలా ఇయర్స్ బ్యాక్ చెన్నైలో ఇంటర్వ్యూ చేసింది. ఆయన చెప్పేవాళ్ళు, సినిమాలు చేసేవాడినండి, రిలీజులే అయ్యేవి కాదండి, ఆగిపోయేవండి. ఎక్కడికి పోయినా అప్పటికే ఒక 30 సినిమాలు చేశానండి. నీ పేరేంటని అడుగుతారండి, ఏం చెప్పనండి పేరేంటంటే అసలు ఎంత బాధ ఉంటుందో తెలుసా అండి. అంటే నాకు కళ్ళ నుంచి అలా నీళ్ళు తిరిగాయి. మనం ఎంత విక్రమ్ సార్ ముందు మనం ఎంత, ఆయన పర్ఫార్మెన్స్ ముందు మనం ఎంత. ఒకసారి రేపు మనం ఆయనలాగా పర్ఫామ్ చేసి ఆయనలాగా అవార్డులు వచ్చినప్పుడు మన గురించి వేరే వాళ్ళు చెప్పుకుని పక్కన పెడితే, ఈరోజు నేను నథింగ్, నేనేం కాదు, ఆయన ముందు మనం ఎంత. ఆయన ఆ కళ్ళలోంచి నీళ్ళు తిరుగుతున్నాయి కదా ఇంటర్వ్యూ చెప్తుంటే. ఏమీ చేయాలండి, ఏమీ ఒక్కటి పడేది కాదండి, ఒకటి ఫిలిం రిలీజ్ అయ్యేది కాదండి, అన్నీ చెత్తది, అన్నీ ఏదో సినిమాలండి అంటే దేవుడు నాయన, నువ్వు దేవుడు బాబు, నువ్వు దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నారా నాయన, మీరు రవితేజ గారు మీరంతా దేవుళ్ళు బాబు అనుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైనా చిన్న లోగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే చాలు,
ఏం పొలమని పుస్తకాలు చదవక్కర్లా, అవసరం లేదు. మన ఎదురుగా పుస్తకాలు ఉన్నారు, మన ఫీల్డ్లోనే బోల్డ్ని ఎన్సైక్లోపీడియాలు ఉన్నారు మన ముందు. మనం ఏమి లైబ్రరీకి వెళ్ళి అక్కర్లా, మన ముందు కళ్ళ ముందు కనబడిపోతున్నారు. చిరంజీవి గారి ఇంటర్వ్యూ చూసినా చాలు, విక్రమ్ గారి ఇంటర్వ్యూ చూసినా, పాత ఇంటర్వ్యూలు చూస్తే తెలిసిపోతుంది వాళ్ళకి పడిన కష్టం, మనం ఇంకా ఎలా ఉండాలి, మనం ఇంకా ఏమి నేర్చుకోవాలి అనేది. సో విక్రమ్ సార్ ఇంటర్వ్యూ, అదే నేను ఎప్పుడైనా లోగా ఉంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూ పెట్టుకొని చూస్తాను. ఏ డే విత్ విక్రమ్ అని ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే ఫుల్ డే ఒక యాంకర్, ఒక కెమెరామెన్ ఆయన ఫాలో అవుతారు, ఆయన ఏమేం చేస్తారు తెలుసుకోవడం. అప్పుడు చెప్తారు ఆయన పాపం చిన్న రోల్స్ చేశానండి, బట్ మనీ వచ్చేది కాదండి, చాలా బా అనుకుంటా దేవుడు స్వామి నువ్వు అని. సో ఓకేనండి, ఒక టఫ్ క్వశ్చన్, మీరు లవ్లో పడ్డారా ఎప్పుడైనా? నిజం చెప్తున్నానండి, ఏ అమ్మాయిని చూసినా నాకు ప్రేమ ఇవన్నీ ఉండవండి. ఆ పిల్ల సినిమా తీస్తే బాగుండు, ఆ పిల్ల డైరెక్టర్ అయితే బాగుండు, మంచి కథ చెప్తే బాగుండు, అంతే తప్ప పిల్లలు నేను ఒక లవ్ యాంగిల్లో, ఆ యాంగిల్స్ లేవండి. మనం చెప్తున్నాను కదా, మనలో సినిమాకై పుట్టాను అన్నట్టు సినిమాకే పుట్టాను. మరి మా అమ్మ ఎలా కందో తెలియదు, కానీ నాకు సినిమా నా నరనరాన ఉండిపోయిందండి. సో మా దర్శకుడు 2వ ఫ్లోర్ నుంచి దూకమని నేను దూకేస్తాను, ఎందుకని అడగాను, ఎందుకంటే ఆయన దూకమన్నాడు, నేను దూకుతాను. ఆయన 2 కళ్ళలో ఒక కన్ను, ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ లాగా. సో నాకు ఇలా అమ్మాయిలను చూసి లవ్వులు లేదండి, ఏమో నాకు ఏ అమ్మాయిని నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, నిజం చెప్తున్నా. ఒకవేళ ఉండే ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను. సో మా ఇంట్లో కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు, బికాస్ మా ఇంట్లో అంత ఫ్రీగా ఉంటారు, ఉంటే కూడా చెప్పమంటారు, అంత ఫ్రీ. సో ఈ అమ్మాయి నన్ను చూస్తే కూడా నాకు ఆ పిల్లని ఒక సినిమా వేలోనే చూస్తాను. సినిమా వే అంటే మళ్ళీ తప్పుగా అనుకోకండి, లైక్ ఈ అమ్మాయి ఒక డైరెక్టరా, ఓకే ఈ అమ్మాయి ఒక ప్రొడ్యూసరా, లేకపోతే ఈ అమ్మాయి ఏంటి ఇండస్ట్రీలో అని తప్ప, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయిని లవ్ చేస్తే బాగుంటుందేమో, ఏమో నాకు తెలిసి లవ్ చేస్తే ఆ 6 నిమిషం నాకు వేస్ట్ అయిపోద్దని నేను ఫీల్ అవుతానండి. 6 నిమిషం నేను ఏ డైరెక్టర్నో మా ప్రొడ్యూసర్నో కలిసి, లేదా నేను ఏ కథ రాసుకోను, లేకపోతే నేను ఏ విక్రమ్ గారి ఇంటర్వ్యూ చూసి ఇంకా ఎలా ఇన్స్పైర్ అవ్వాలి, నేను ఇంకా ఏమి నేర్చుకోవచ్చు నటనలో తప్ప, ఇవన్నీ నా వల్ల కాదండి. ఏదో ఇంటర్వ్యూ ముందు చెప్తున్నాను అనుకోకండి, నిజంగా నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఇంకో విషయం అండి, మరి మీ స్టడీస్ ఎక్కడ జరిగాయి? నేను యూకేజీ 1st క్లాస్ వరకు మా ఊర్లో చదివాను, 1st, 2nd వరకు గుంటూరులో. అక్కడ నుంచి హైదరాబాద్ స్కూలింగ్ మొత్తం నాది. మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, అయితే షూటింగ్లో అంటే బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు మీ స్టడీస్ ఏమైనా దెబ్బతిన్నాయా? పేరెంట్స్ ఏమైనా అన్నారా? టీచర్స్ ఏమైనా కొట్టారా? బాగా భయంకర ఇబ్బందులు. ఏదో మా ప్రిన్సిపల్ సార్ మౌంట్ హిల్కాన్లో చదివాను నేను, మా ప్రిన్సిపల్ సార్ కోఆపరేషన్ ఉంది కాబట్టి, లేకపోతే నన్ను పేడా సర్ది బయటికి సిరేస్తారు. ఎందుకంటే 30 రోజుల్లో 25 రోజులు అక్షరాల షూటింగ్లో ఉండేవాడిని నేను. 5 రోజుల నుంచి ఒక 8 రోజులు చూచాయిగా, ఒక 20 రోజులు అనుకోండి, 10 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని. అదే చెప్తున్నాను కదా, మన చదువులంతా అమావాస్య పున్నమి చదువులు. సో చదువులు ఎప్పుడు నాకు డిస్టర్బెన్సే, బట్ ఐ యూస్ టు ఎంజాయ్. నాకు ఆ వయసు నుంచి సంపాదించడం మొదలుపెట్టాను, చిన్న వయసు నుంచి సంపాదించడం మొదలుపెట్టాను. కష్టం తెలుసు, డబ్బులు వాల్యూ తెలుసు. నేనేం ఒక జమీందార్ ఫ్యామిలీ కాదు మాది, చాలా చాలా సర్వసాధారణమైన ఫ్యామిలీ. మనీ వాల్యూ తెలిసిన వాడిని. సో అప్పటి నుంచే బాగా సంపాదించేవాడిని. నేను పర్ డే ఇంత తీసుకునేవాడిని. ఒక 15-20 డేస్ త్రూ అవుట్ రోల్ అయితే ఇంత తీసుకునేవాడిని. నా అదృష్టం ఏంటంటే, నాకు అదే అనిపిస్తుంది, ఎవరన్నా వాళ్ళ బాల్యం చూసుకోవాలంటే ఎవరు చూసుకోలేరు. అప్పట్లో ఒకవేళ నా ఏజ్లో ఉన్న వాళ్ళు బాల్యం చూసుకోవాలి అని అంటే ఉండవు వీడియోస్. ఇప్పుడున్న కిడ్స్కి ఎవ్రీడే వీడియోస్ ఉంటున్నాయి. నేను చూసుకుంటా. యూట్యూబ్లోకి వెళ్తే నా సినిమా ఏది కొట్టినా నేను సినిమా చూసుకోగలను. ఆఖరికి సిల్క్ స్మిత గారితో చేశాను, ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది భలే మావయ్య మూవీతో. అలా చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్తో పనిచేశాను. నేను వాళ్ళతో కంపేర్ చేసుకొని నా సినిమా నేను చూసుకుంటాను. ఇప్పటికీ నేను ఎప్పుడైనా నా సినిమా చూడాలనుకుంటే నేను యూట్యూబ్ వెళ్ళిపోతాను. చిన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఎలా డైలాగ్ చెప్పేవాడిని నాకు గుర్తుంటుంది, బట్ ఎలా బిహేవ్ చేసేవాడిని, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, యూట్యూబ్ వెళ్ళి నా సినిమా నేను ఏ తోడుకోడల్లో, ధర్మచక్రము, బావగారు బాగున్నారు, భలే మావయ్య, నెంబర్ 1 30 సినిమాలు ఉన్నాయి, 18 టీవీ సీరియల్స్ ఉన్నాయి. ఋతురాగాలకు ముందు వందే మాత్రం పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో 13 ఎపిసోడ్స్ దూరదర్శన్ చేసాం మేము. అండ్ దూరదర్శన్లో నాటకాలు వేసేవాళ్ళం. ఇలాంటివి. నైస్ అండి. మరి మీకు నచ్చిన డైరెక్టర్ గురించి? నాకు అందరి ఇష్టం అండి. కొంచెం రాజమౌళి గారి మీద లవ్ ఎక్కువైపోయింది నాకు. యాక్చువల్గా బాగా ఆయన్ని మధ్య బీభత్సంగా లవ్ చేస్తాను. ఏదో ఒక రోజు ఆయన డైరెక్షన్లో చేయాలని నాకు కోరిక. ఐ డోంట్ నో అవుతుందా లేదా, అవుతుందని అనుకుంటున్నాను.
ఎందుకంటే ఇప్పటిదాకా అయిన వాళ్ళందరూ ఇప్పుడు నాని ఉన్నారు. నాని చాలా కష్టపడి వచ్చారు. నాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రాజమౌళి గారు చేస్తారని చేశారు. సో అలాగే నేను కూడా మేబీ సో రాజమౌళి గారు అంటే కొంచెం నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ అండి. నాకు ఆ ఎమోషన్స్ని బాగా పండిస్తారు ఆయనకు తెలుసు. అంటే ఆడియన్స్ పల్స్ తెలుసు అని నేను చెప్పను, ఎందుకంటే అవన్నీ ఉట్టి మాటలు. ఆడియన్స్ పల్స్ ఎవరికీ తెలియదు అది ఆడియన్స్ పల్స్. దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళే ఒప్పుకుంటారు అప్పుడు కొన్ని సందర్భాల్లో ఆడియన్స్ పల్స్లు పట్టుకోవటం అన్నీ కాదు. ఆయన్ని సినిమాని బాగా ప్రేమించి తీస్తారు. ఒక ఎమోషన్ని చాలా బాగా ఎలివేట్ చేస్తారండి. ఒక ఎమోషన్ని చాలా హార్ట్ టచింగ్గా టచ్ చేస్తారు రాజమౌళి గారు. నాకు అది బాగా ఆయన చాలా కనెక్ట్ అయిపోయాను ఆయనకి నేను. మరి దేవుడి దయ వల్ల తొందరలో ఆయనతో నటించే అవకాశం వస్తే బాగుంది అనిపిస్తుంది. చూడాలండి. దిలీప్ కుమార్ గారు, మీరు గడ్డం పెంచుతున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? అంటే ఇవాళ రేపు ఫ్యాషన్ అనా? పంజాబ్లో అయితే ఇది చాలా ఫ్యాషన్, మరి మీరెందుకు పెంచుతున్నారు? కాదండి, అది కాదండి. యాక్చువల్గా ఇంకా పెంచాలి నేను, ఇంత రావాలి అంత. ఒక మూవీ కోసం అండి, ఒక తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ మూవీ కోసం. సో ఆ స్టైల్ పెంచట్లేదు, ఆ స్టైల్ షేప్లోకి వచ్చింది ప్రస్తుతానికి. ఇంకా పెంచాలండి, కంప్లీట్గా ఇలా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మేము ఆ సినిమా క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. చాలా ట్రాజడీ స్టోరీ అనమాట. సో దానికి బాగా గడ్డం పెరిగి ఉండాలి. జస్ట్ దట్ నేను గడ్డాన్ని లైట్గా షేప్ చేశాను, బట్ తీయకూడదు అనమాట. సో తీయను. సో ఇంకా బాగా ఫుల్గా పెంచేస్తాను, ఇక్కడ దాకా రావాలి చూస్తున్నానండి. సో అంతే తప్ప ఆ మూవీ కాపీ ఏం కాదు, ఏం లేదు, ఇది వేరు యాక్చువల్లీ. అండి మా ఇంట్లో ఏం చెప్తామండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఆయన గురించి మాట్లాడేంత పెద్ద యాక్టర్స్ కావం, కానీ మా ఇంట్లో చాలా పిచ్చోళ్ళండి ఆయన అంటే. మా చెల్లి ఒక కోరిక అడిగిందను, నా సినిమా హిట్ అయ్యి ఇలా నా సినిమా గురించి అది ఎప్పుడు మాట్లాడదు. ఈ రోజున నువ్వు పవన్ కళ్యాణ్ గారు, ఇందాక మీరు ఒక డైరెక్టర్ అడిగారు, ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్లో మీకు ఎవరు ఇష్టం అని అడిగారు కదా, రాజమౌళి గారు అని చెప్పాను. నాకు ఇంకో డైరెక్టర్ అంటే కూడా బాగా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు. నాకు ఆయన డైరెక్షన్లో కూడా చేయాలని చాలా కోరిక అండి. సీరియస్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేస్తే నాకు చేయాలని చాలా కోరిక. సో మా ఇంట్లో ఏంటంటే అట్లీస్ట్ మా చెల్లి కోసమైనా నేను ఆయన సినిమాలో ఒక చిన్న రోల్ ఒక చిన్న పాత్ర చేయటం, లేదు నా అదృష్టం బాగుండి నేను పెద్ద స్టార్ అయిపోయి ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తే మా చెల్లికి ఆ రోజు నేను తనకి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అదే. ఎందుకంటే తను అతి పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వచ్చారు, తను లండన్లో ఉంది ఇప్పుడు. లండన్ నుంచి టికెట్ ఎంత అండి చెప్పండి, చూచాయిగా ఒక 60,000-70,000, బిజినెస్ క్లాస్ కాకపోయినా ఒక ఎకనామిక్ క్లాస్లో 60,000-70,000. మా చెల్లి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, ఆయన నుంచుంటే తన ఫస్ట్ ఓటు ఆయనకి వేయాలంట, టికెట్ పెట్టుకొని మరీ వచ్చి ఓటేసి వెళ్ళిపోద్దంటండి బాబు. ఏం చెప్పాలి, నా సినిమా ఒకవేళ నా సినిమా రిలీజ్ అంటే కూడా రాదు. సర్లేరా హిట్ అయితే నేను చెప్పుకుంటాను, మా అన్నయ్య హిట్ అయిపోయాడు, ఐఎమ్ సో హ్యాపీ అనుకుంటాను. పోనీ చూస్తావా అంటే ఎందుకురా అంత దూరం నుంచి వచ్చి, నేను ఎలాగో ఇంటర్నెట్లో లీక్ అయిపోతాయి కదా అందులో చూస్తాను, పైరసీ ఏం చేయను. బికాస్ నువ్వు స్టార్ అయితే నీ సినిమా రిలీజ్ అవుద్ది, నువ్వు స్టార్ అవ్వకపోతే నీ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవ్వవు కదా. ఏం చేయాలి, టొరంటోలో ఏదో తప్పదు, ఏం చేస్తాం తప్పదు. మా అన్నయ్య కోసమైనా నేను పైరసీ నాకు చూడటం ఇష్టం లేదు, కానీ కనీసం మా వాడు ఎలా చేశాడు, మా అన్నయ్య ఎలా చేశాడు అని చూడటానికైనా ఎక్కడో దగ్గర ఇతుక్కుంటాను గూగుల్లో అంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నుంచి ఉంటే ఆయనకు ఫస్ట్ టైం ఆయన పార్టీకి ఓడడానికి హైదరాబాద్ వస్తుందంట. తను అంత పిచ్చి తనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అంత. మా ఇంట్లో మా అందరికన్నా మా చెల్లి షీస్ డాక్టర్ దివ్య, షీస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నేను చెప్పాను సరే ఓకే, నేను పెద్ద హిట్ అయిపోయిన తర్వాత నువ్వు కావాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్లో ఆయన ఫ్యామిలీ డాక్టర్గా ఉంది, కానీ అంటే అమ్మో అంతకంటే అదృష్టం, నేను లండన్ కూడా వదిలేసి వచ్చేస్తారు, ఇండియాలో ఉంటానంటారు. సో చాలామంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు సీరియల్స్లో కూడా నటిస్తారు. మరి మీరేమన్నా సీరియల్స్లో నటించారా? నా ఫస్ట్ సీరియల్ నేను భలే మావయ్య తోడికోడలు చేస్తున్నప్పుడు 94 అనుకో, 94-95లో వందే మాత్రం అని ఒక సీరియల్ చేసాం. అదేనండి ఇప్పుడు మంజులా నాయుడు గారు ఉన్నారు కదా, చక్రవాకం, ఋతురాగాలు, మొగలి రేకులు డైరెక్టర్లు, వాళ్ళ ప్రొడ్యూసింగ్లో వందే మాత్రం ఒక సీరియల్, ఇద్దరే ఆర్టిస్టులు, ఒక ముసలైన నేను, స్వాతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుకోవటం. దానికి డైరెక్టర్ ఎవరు అంటే పూరి జగన్నాథ్ గారు. ఆయన అప్పుడు స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నారు. నేను ఆయన ఒళ్ళో కూర్చొని ఇద్దరం కలిసి టిఫిన్ చేసేవాళ్ళం. చెప్తున్నా ఎగ్జాంపుల్. సో ఆయనతో వర్క్ చేశాను నేను అప్పుడు. ఆయన అప్పుడు సీరియల్ డైరెక్టర్. 13 ఎపిసోడ్ల సీరియల్ చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో దూరదర్శన్. బికాస్ అప్పుడు ఇంకా ఈ జెమినీ, ఈ ఛానల్స్ కానీ ఏం రాలేదు.
ఈటీవీ ఒక్కటి లాంచ్ అయింది, లాంచ్ అవ్వాలి అప్పటికి, ఇంకా 97 ఎప్పుడో అయింది ఈటీవీ, అప్పుడు ఇంకా లాంచ్ అవ్వాలి. దూరదర్శనే ఉండేది, దూరదర్శన్లో టెలికాస్ట్ అయ్యేది. వందే మాతరం నుంచి నేను ఇంకా సీరియల్స్లో కూడా చాలా బిజీ అయిపోయాను. వందే మాతరం, పునరపి జననం, దృష్టి, మధుమహంకాళి గారు, చాలా తర్వాత దూరదర్శన్ టెలిఫిలిమ్స్ చేశాను నేను, డ్రామా, నాటకాలు. ఇది డైలాగ్ మర్చిపోతే సార్ మర్చిపోయాను సార్, కట్ చెప్పండి సార్, డైలాగ్ ఏంటి కాదు, ఇంత చాట భారతం అంత డైలాగులు ఒక్క టేక్లో చెప్పి పడేయాలి. అక్కడ ప్లే అవుతుంటాయి అన్నీ, 1, 2, 3, 4 దూరదర్శన్లో అవన్నీ కూడా చేసాం మేము తెలంగాణ శకుంతల గారు మేమందరం కలిసి చేసేవాళ్ళం. ఋతురాగాలు చేశాను. ఋతురాగాలు నాకు చాలా బిగ్ బ్రేక్. వర్ధన్ క్యారెక్టర్ చేశాను, అందులో 1.5 year చేశాను. అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా నేను షూటింగ్కి వేరే ఎక్కడైనా వెళ్తే ఆటోగ్రాఫ్లకి ఎగ్గబడేవాళ్ళు, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. నాకు ఎంత హ్యాపీ అనిపించేది అంటే, నేను స్టార్ అయిపోయినట్టున్నాను రా బాబు, అలా వచ్చేస్తాను, మీద పడిపోయి రక్కేసేవాళ్ళు నన్ను. ఋతురాగాల ఎఫెక్ట్ నా మీద చాలా ఇయర్స్ పడింది, అంత ఎఫెక్ట్ పడింది అసలు ఋతురాగాలు. నిజంగా ఋతురాగాల వల్ల నిజంగా మంజుల నాయుడు మేడం వల్ల, సుధాకర్ గారి వల్ల నాకు చాలా ఇన్కమ్ బాగా వచ్చింది. యాక్చువల్గా 1.5 year ఫుల్ ఇన్కమ్ వాళ్ళ వల్ల. అలాగే మంచి ఫేమస్ సీరియల్ అయింది. ఇంక అక్కడ నుంచి నేను సీరియల్స్ కూడా దొంగల బండి అని మన మాతృదేవోభవ డైరెక్టర్ గారు చేశారు. అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ సీరియల్స్ కూడా చేశాను, అవార్డ్ విన్నింగ్ సీరియల్స్ చేశాను. వెంకటేష్ గారు కూడా ఒక సీరియల్ యాక్ట్ చేశారు నాతో పాటు గెస్ట్ రోల్. సో చాలా ఉన్నాయి, పునరపి జననం అని చాలా, నాకే 18 సీరియల్స్లో కొన్ని పేర్లు కూడా గుర్తులేవు, మర్చిపోయాను నేను. చాలా బాగా చెప్పారండి. ఇంకొకటి, అసలు మీ అంబిషన్స్ ఏంటి, అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ వచ్చి తమిళ్లో 2 మూవీస్ చేస్తున్నానండి, డిస్కషన్స్లో ఉన్నాయి, హోప్ఫుల్లీ తొందరలో స్టార్ట్ అవుతుంది. అండ్ మలయాళంలో ఒక మూవీ అయిపోయింది ఆల్రెడీ, స్టెప్స్ అని ఒక మూవీ చేశాను, శశంకర్ సార్ డైరెక్షన్, చాలా పెద్ద డైరెక్టర్ ఆయన. అది మంచి స్టోరీ, చాలా మంచి రోల్ దొరికింది నాకు అందులో హీరోగా. లైక్ నేనే షాక్ అయ్యాను ఆ మూవీ దొరికినప్పుడు, అక్కడి నుంచో తీసుకొచ్చి మంచి మూవీ. అండ్ తెలుగులో ఒక 1-2 ప్రాజెక్ట్స్ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన కొంతమంది అసోసియేట్స్ కథలు చెప్తున్నారు, ప్రొడ్యూసర్ సెట్ చేసుకున్నారంట. సో హోప్ఫుల్లీ ఆ మూవీస్ కూడా స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా ఇయర్ హిట్ కొట్టాలి అని అనుకుంటున్నాను, తెలీదు, చూడాలి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ డిస్కషన్స్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కూడా స్టోరీస్ రాస్తున్నాను, బికాజ్ నాకు స్టోరీ రైటింగ్ బాగా అలవాటు. ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను, బట్ ఆయన ఏమంటున్నారంటే ఆ స్టోరీ పెద్ద హీరోకి బాగుంటుంది అన్నారు. సరే ఇంకా పెద్ద హీరో అవ్వలేదు, నేను అయినప్పుడు నేనే తీసుకుంటాను అని చెప్పి స్టోరీ తెచ్చుకున్నాను. సో ఆయనకు బాగా నచ్చింది, బట్ నేను చెప్పాను సారీ సార్, నేను నా గురించి రాసుకున్న స్టోరీ, సో ఇట్స్ అ సైంటిఫిక్ థ్రిల్లర్, సో నేను ఇవ్వను సార్, ఏమనుకోకండి, బికాస్ నా లైఫ్ గురించి నేను రాసుకున్నాను, రేపు నేను పెద్ద స్టార్ అయ్యాక నేనే తీసుకుంటాను లేను సార్, పర్లేదు అని చెప్పేసి వచ్చేసాను నేను. సో ఓకేనండి. ఇంకో విషయం అండి, చాలామంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు హీరోగా ఫెయిల్ అవుతున్నారు, రీజన్ తెలుసుకోవచ్చు అంటారా? మీరేమైనా చెప్పగలరా? సింగిల్ లైన్లో చెప్పాలి అంటే అదృష్టం. ఫిలిం ఇండస్ట్రీలో టాలెంట్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు, అదృష్టం ఎక్కువగా ఉండాలి. నిజంగా అదృష్టం ఎక్కువగా ఉండాలి. బికాస్ ఇప్పుడు మీరు అన్నట్టు బాలనటులు, నా బ్యాచ్ కానివ్వండి, నా జూనియర్ బ్యాచ్ కానివ్వండి, చాలామంది ఉన్నారు, ట్రై చేస్తున్నారు, పాపం ట్రై చేస్తూనే ఉన్నారు. ట్రై చేసి పెద్దకెళ్ళి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, హిట్లు కొట్టి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, నేను చెప్పను అది, బికాస్ వాళ్ళ పర్సనల్గా నాకు తెలియదు వాళ్ళ కారణాలు ఏంటి, నేను ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ లైక్ వాట్ ఎవర్, అది నాకు తెలీదు. అదృష్టం, బోల్డ్ అంత అదృష్టం ఉండాలి ఇండస్ట్రీలో. రవితేజ గారు ఖడ్గంలో అంటారు కదా, తెల్లతోలు వేసుకొని వచ్చేస్తే సరిపోతే, ఇక్కడ సంవత్సరాల నుంచి నానా అన్నట్టు హైట్లో ఉన్నారు, బ్రాడ్ బాడీలు ఉన్నాయి, చూడంగానే కుర్రోడు కత్తిలో ఉన్నాడు, ఇవన్నీ అందరూ ఉంటారు. బోల్డ్ అంత అదృష్టం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం మాట్లాడుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే అదృష్టం. అది బాగుందనుకోండి, ఎక్కడో చిన్న క్యారెక్టర్ చేసుకునేవాడు 10 కోట్ల రేంజ్కి వెళ్ళిపోతాడు. జస్ట్ ఏంటంటే అదృష్టం. ఎవరు అదృష్టాన్ని ఎవరు చెరపలేరు. కాబట్టి అదృష్టానికి తోడు మన టాలెంటు, తోడు మన బిహేవియర్ అయితే, ఆ 3 విషయాలు తోడై పట్టుకున్నామంటే మనల్ని తన్నే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకటి బాగుండి మిగతా 2 దెబ్బలేసినాయి అనుకోండి, దుప్పటికప్పుడు పడుకోవటమే. సో నాకు తెలిసి ఏ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఎవరు వదలలేదు ఇండస్ట్రీని.
వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు వేస్తున్నారు, ఏదో ఒక రోజు తగులుతుంది. ఎందుకంటే అందరు సీనియర్సే కదా, వాళ్ళకి తెలిసి ఇండస్ట్రీ గురించి. నేను ఇందాక చెప్పినట్టు ఏదో ఒక రోజు వస్తుందనే హోప్తోనే ఉంటారు, ఇండస్ట్రీ తెలిసి కాబట్టి. ఎవరు వదిలేరని నేను అనుకోను. కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ నాకు టచ్లో ఉంటాం, మేమందరం టచ్లో ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తుంటాం సరదాగా. వదలరు అని నేను అనుకుంటున్నాను. అయినో వాళ్ళు డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉంటారు. అదృష్టం కలిసి వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే అతని గురించి మనం మాట్లాడుకుంటాం. రేపు నేను హిట్ కొడితే నా గురించి ఇంకొకరు మాట్లాడుకునేటట్టు చేస్తాం. సక్సెస్ అంతే, సక్సెస్ స్పీక్స్ అంటారు కదా, అబ్సల్యూట్లీ సక్సెస్ దాని అదృష్టంతోనే వస్తుంది. ఓకేనండి, దిలీప్ కుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. మీ గురించి, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి, అలాగే మూవీస్లో మీకు ఎదురైన అనుభవాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా కృతజ్ఞతలు తెలుగు పాపులర్ టీవీ వ్యూవర్స్కి. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలుగు పాపులర్ టీవీ కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, చాలా బాగా చేస్తున్నారు. ఐ హోప్ ఇంకా నాలాంటి యాక్టర్స్ని, లేకపోతే యూనో అస్పైరింగ్ యాక్టర్స్ ఎవరన్నా ఉంటే ఇలాగ ఇంటర్వ్యూస్ చేయండి, వాళ్ళకి మంచి బూస్ట్గా ఉంటుంది. అండ్ ఐ విష్ ఐ విష్ ఆల్ సక్సెస్ టు తెలుగు పాపులర్ టీవీ అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే యాజమాన్యానికి అందరికీ, డిపార్ట్మెంట్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ దిలీప్ కుమార్ సల్వాది. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, నా పేరు అఖిల్ కార్తిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ ఛానల్.